డియర్ స్టూడెంట్స్, గురువు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ నాకు బాస్ గంప నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేసుకుంటాం. ఈరోజు నేను మీ ముందు వాట్ ఈజ్ ఇంట్రస్పెక్షన్. మనందరం ఈ భూమి మీదకి ఒకలాగే వచ్చాం. చిన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఎప్పుడు ఫస్ట్ బెంచి దొరుకుతుందా, ఎప్పుడు మనం ముందు కూర్చుంటామా, ఏమి సాధిస్తామా అంటూ ఉదయాన్నే లేచి పరిగెత్తాం. అప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మెంటల్ ఎబిలిటీస్ కానీ, భాష కానీ, భావోద్రేకం కానీ, లిపి కానీ, సందర్భం కానీ లేదు. ఎలా పుట్టాం మనందరం ఈ భూమి మీదకి? వచ్చిన ప్రతి వాళ్ళు సమానమైన తెలివితేటలతో ఇక్కడికి వచ్చారు. ప్రతి వాళ్ళకి సేమ్ టాలెంట్ అండ్ సేమ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని ఏ మార్గంలో పెడుతున్నారు అన్నదానికి వాళ్ళ ఫలితాలు, వాళ్ళ డెస్టినేషన్స్ ఉంటున్నాయి. నాకు విద్య నేర్పిన మా టీచర్స్ నాకు ఒక్కటే అడిగారు, నిరంతరం నువ్వు నేర్చుకుంటూ ఉండు, నేర్చుకున్నది ప్రతి వాళ్ళకి పంచుతూ ఉండు. సో ఎడ్యుకేషన్ ఈజ్ మై ప్యాషన్. చదువుకోవడం అంటే నాకు చాలా సరదా. చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా చదువుకుంటూనే ఉండాలి అని నా కోరిక. మనిషిగా పుట్టిన మనము పుట్టిన తొలి మొదటి 2, 3, 4, 5 సంవత్సరాల దాకా ఎంతో ఆనందకరమైన జీవితంలో జీవించాం. ఎలా జీవించాం, ఎలా ఉండేవాళ్ళం ఒక్కసారి చూద్దామా? We all were into this earth like this. Show me what your legs are. సో బేసికల్గా మనందరం పుట్టిన దగ్గర నుంచి ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చి ఎటువంటి సందర్భాన్ని సరే ఆనందించడం అనే ఒక సందర్భాన్ని నేర్చుకుంటాం. ఆ ఆనందించడానికి మన మనసుకున్న గొప్ప శక్తి ఫీల్ అవ్వడం. దీన్నే లేటెస్ట్ లాంగ్వేజ్లో యువతరం అంతా ఏమంటారంటే వీ షుడ్ ఫీల్ ఇట్. ఏదైతే మనము ఫీల్ అవ్వలేమో జీవితంలో ఏది ఆనందించలేము. ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్ కొత్తగా వచ్చిన తర్వాత బస్టాండ్లో దిగి నల్లకుంట దాకా వచ్చి మా ఇంటికి రావాలనుకున్నప్పుడు స్ట్రీట్ నెంబర్ 9కి వచ్చి నాకు ఫోన్ చేస్తారు, నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను, నల్లకుంట వచ్చాను, ఎలా రావాలి? అప్పుడు నేను వాళ్ళకి ఇచ్చే మొట్టమొదటి ప్రశ్న ఏంటి, మీరెక్కడున్నారు? అప్పుడు ఆయన చెప్తారు, నేను బస్ స్టాప్లో ఉన్నాను, నా పక్కన ఒక టాటా టెలిఫోన్ బూత్ ఉంది, ఇటుపక్క ఒక బేకరీ షాప్ ఉంది, ఇక్కడ ఒక స్టాల్ కనపడుతోంది. సో ఆయన ఒక డిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ డిస్క్రిప్షన్ బేస్ చేసుకుని అయితే మీరు 2nd రైట్ తిరగండి, 3rd స్ట్రీట్లోకి రండి, 4th లెఫ్ట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ మా ఇల్లు అని నేను చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ఆయన నేను ఎక్కడున్నానో తెలీదు అని ఆయన అంటే నేను ఆయనకి ఏం జవాబు చెప్తానంటే, మీరు ఏ బస్సులో వచ్చారో అదే బస్సు కాసేపులో తిరిగి వస్తుంది, మీరు అది ఎక్కి మీ ఇంటికి వెళ్ళిపోండి, నేనే మీ ఇంటికి వచ్చి పికప్ చేసి తీసుకొస్తాను అని చెప్తాను. ఒప్పుకుంటారా? సో మనిషి తాను ఎక్కడున్నాడో తాను తెలుసుకోలేకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ అతన్ని గైడ్ చేయలేరు. సో మనిషి తనని తాను తెలుసుకోవడమే ఈరోజు నేను చెప్పే సబ్జెక్ట్, ఇంట్రాస్పెక్షన్. ఇది ఆగిపోయింది. సో పక్కన అక్క హోంవర్క్ చేసుకుంటాం. ఇప్పుడు అర్థమైందా ఫీల్ అవడం అంటే ఏమిటో?
భాష రాదు, తమిళ్ తెలియదు, సందర్భం తెలీదు, వెనక అక్క హోంవర్క్ చేసుకుంటోందని తెలీదు, తాను చదువుకోవాలని తెలీదు, ఆ పాట అర్థం తెలీదు, కానీ తాను ఫీల్ అయ్యింది కనుక కానీ నీకు మనసు లేదా అని మాత్రం అనరు. ఎందుకంటే మనసు మన జీవితంలో ఎన్నో చోట్లకి తీసుకువెళ్తుంది, బుద్ధి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే తీసుకువెళ్తుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. రేపు పొద్దున 10 గంటలకు మీకు పరీక్ష ఉంది. ఈరోజు రాత్రి 7 గంటలకి టీవీలో మీకు నచ్చిన ఫేవరెట్ హీరో సినిమా ఉంది. ఏం చేయాలి? పరీక్షకి బాగా చదువుకోవాలి, ఇది నా జీవితం, ఈ పరీక్ష చదువుకోకపోతే నేను జీవితంలో పైకి రాను అని నీ బుద్ధి చెప్తూ ఉంటుంది. లేదు, బ్లాక్ బ్లాస్టర్ మూవీ, వాళ్ళు చాలా కష్టపడి పండగ పూట వేస్తున్నారు, నేను ఎంజాయ్ చేయాలి అని మనసు చెప్తుంది. బుద్ధి చెప్తుంది నువ్వు తప్పు చేస్తున్నావు, మనసు మాట వినకు, చదువుకో అని బుద్ధి చెప్తుంది. లేదు, ఈ ఒక్క సినిమా చూసేద్దాం, ఎలాగోలా చూసేద్దాం అని మనసు చెప్తుంది. మనసు బుద్ధి రెండు కొట్టుకుంటాయి. బుద్ధి ఎప్పుడు మంచిదే, అందరి మాట వింటుంది. సో బుద్ధి అంటుంది ఏదో ఒక అగ్రిమెంట్ చేయి, ఎలాగైనా నువ్వు చదువుకోవాలి అని చెప్తుంది. అప్పుడు మనసు ఆల్వేస్ ఎస్కేపిస్ట్ ఫ్రమ్ ద సిచ్యువేషన్స్, తప్పించుకు తిరుగువాడు మనసు అన్నట్టు మనసు ఏముంటుందంటే ఓ పని చేద్దాం, ఇప్పుడు 7 to 9 సినిమా చూసేద్దాం, 10:30 కల్లా సినిమా అయిపోతుంది, సినిమా అయిపోయిన వెంటనే మనం కూర్చుని శుభ్రంగా మొహం కడుక్కుని 11ంటికి బుక్ ఇలా పెట్టుకుని 1 గంట దాకా అలా 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 బాగా చదివేద్దాం, ప్రశాంతంగా ఉంటుంది, ఓకేనా, ముందు సినిమా చూద్దాం అంటుంది. మనసు మాట వింటాం, మనం సినిమా చూస్తాం. బుద్ధి అనుకుంటుంది, మనసు నమ్ముతుంది, కూర్చుంటుంది. సినిమా అయిపోతుంది, రాత్రి 11 అవుతుంది, సినిమా అంతా టీవీ ఆపేశారు, అందరూ పడుకుంటారు. మనం బాత్రూంలోకి వెళ్ళి శుభ్రంగా మొహం కడుక్కుని చదువుతామన్న ఒక కమిట్మెంట్ ప్రకారం బుక్ ముందు పెట్టుకుని బుక్ చదువుదామని ఇలా కూర్చుంటాం. కానీ మనం సినిమా చూసామన్న సంగతి మన శరీరానికి తెలియదు కదా. సో బుక్ ఇలాగే ఉంటుంది, మన తలకాయ అంటూ ఉంటుంది. కాసేపట్లో బుక్ కింద పడిపోతుంది. అప్పుడు బుద్ధి చెప్తుంది నేను నీకు ముందే చెప్పానా లేదా, ఇప్పుడు రేపు పరీక్ష పరిస్థితి ఏంటి, ఏం చేస్తావు అంటుంది. అప్పుడు మనసు మళ్ళీ తెలివైంది, వాళ్ళ నన్ను భయపెట్టకు, ఏం కంగారు పడకు, నో ప్రాబ్లం, ఇప్పుడు చదవకపోతే ఉంది, అలారం పెట్టుకుందాం, 4 గంటలకల్లా నిద్రలేద్దాం, ప్రశాంతంగా చదువుదాం, ముందు పడుకుందాం. ఎగైన్ ఎస్కేపిజం. మనసు మళ్ళీ సుఖాన్ని కోరుకుంటుంది. కోరుకున్న వెంటనే మళ్ళీ అల్లారం 4 గంటలకు పెట్టేసుకుని ముందు ఈ సిచ్యువేషన్ నుంచి తప్పించుకుని పడుకుందామని మనసు కోరుకుంటుంది. ఆటోమేటిక్గా శుభ్రంగా మనం నిద్రపోతాం. తెల్లగా ఒకట్లా 4 గంటలకి. పాపం ఆ మిషన్కి మనసు బుద్ధి లేదండి, దానికి బ్రెయిన్ లేదు కదా, దాని డ్యూటీ చేయాలి కాబట్టి ఎగ్జాక్ట్లీ 4 గంటలకు అల్లారం ట్రింగ్ అని మోగుతుంది. మోగిన వెంటనే మళ్ళీ కళ్ళు తెరిచి చుట్టూరా చూస్తాం, అంతా చీకటి, అందరూ నిద్రపోతున్నారు, చల్లగా ఉంది, సుఖంగా ఉంది. పడుకుంటే పోలా అని మనసు అంటుంది. తప్పు, పరీక్ష ఉంది, మీ నాన్నగారు ఫీజు కట్టారు, నువ్వు చదువుకోకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది, నా మాటిను, లే బాబు అని బుద్ధి చెప్తుంది. ఏం కాదు, నువ్వు అలా కూర్చో, నేను చెప్తాగా అని ఇలా దుప్పటేసుకుని ఒక్క అరగంట పడుకుందాం అని ఇలా ముసుగేసుకు పడుకుంటుంది. అది మనసు చేసే పని. మనకి మెలకు వచ్చేసరికి పొద్దున 7 అవుతుంది. డూ యూ అగ్రీ దిస్? ఇదే మనసు బుద్ధి సంఘర్షణ. బుద్ధి ఎప్పుడు నీకు మంచి చేస్తూనే ఉంటుంది, ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు, దొరికిపోతావు, దొరికిపోతే సంఘం ముందు చేతులు కట్టుకోవాలి, జాగ్రత్తగా ప్రవర్తించు అని. కానీ మనసు అలా కాదు, ఎక్కడ పడితే ఎక్కడికి, ఎందుకు పడితే అందుకు, ఎలా పడితే అలా మనని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే మనసున్న మహారాజులైన మీరు ఒక విషయం గురించి బాగా ఆలోచించాలి. ఏంటంటే ఏ సమస్య అయినా మన ముందుకు వచ్చినప్పుడు, ఏ అవసరమైనా మన ముందుకు వచ్చినప్పుడు, ఏ సందర్భమైనా మన ముందుకు వచ్చినప్పుడు ఇది నా శారీరకమా నా మానసికమా అని ఆలోచించాలి. ఇదే సైకాలజీ చెప్తుంది. నీ ముందున్న సందర్భాన్ని నీ శారీరక సంబంధమా లేక నీ మానసిక సంబంధమా అనేటువంటి విచక్షణ జ్ఞానంతో మీరు ఆలోచించుకోగలిగితే మీ జీవితంలో 90% సమస్యలు తీరిపోతాయండి. ఐ విల్ నరేట్ విత్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్, మీకు ఇంకా క్లుప్తంగా అర్థం అవడానికి చెప్తాను. ఒక అబ్బాయికి బాటాకి షూస్ కొనుక్కోవాలనుకున్నాడు. బాటా షాప్కి వెళ్ళాడు. సార్ నాకు షూస్ చూపించండి అన్నాడు. సేల్స్ మ్యాన్ తను అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి? సార్
మీ సైజ్ ఎంత, అంతేనా? ఈ అబ్బాయి నా సైజ్ నెంబర్ 7 అని చెప్తాడు. వెంటనే సేల్స్ మ్యాన్ ఏం చేస్తాడు? 7 నెంబర్ షూస్ చూపిస్తాడా, 4 నెంబర్ షూస్ చూపిస్తాడా? శబ్దం రావట్లేదు క్లాస్. 7వ నెంబరే చూపిస్తాడా, 9వ నెంబర్ చూపిస్తాడా? 7వ నెంబరే చూపిస్తాడు. మీరు అక్కడికి వెళ్ళింది మీ పాదములను రక్షించుటకు శారీరక అవసరమైనటువంటి ఒక బూట్ అనబడే పదార్థాన్ని కొనుక్కోవడానికి. మీ కాలు సైజు 7, మీకు కావలసింది 7, మీరు కొనుక్కోవాల్సినటువంటి నెంబర్ సైజు 7. ఆ ఉద్దేశంతో ఆ షోరూంలోకి ఎంటర్ అవుతారు. ఇది బుద్ధి చేసే పని. కానీ మనసు వెంటనే ఎంటర్ అయిపోతుంది. అక్కడికి ఎంటర్ అయిన వెంటనే ఆ సేల్స్ మ్యాన్ ఏం చేస్తాడంటే లోటస్ బావా, ఆలన్ కూపర్, రీబాక్, బాటా ఇన్ని రంగుల షూస్ చూపిస్తాడు. ఎరుపు, గ్రీను, బ్లాక్, వైటు, ఎల్లో, బ్రౌన్ ఇన్ని చూపిస్తాడు. వెంటనే మనసు వచ్చేస్తుంది, ఇందులో ఏది కొనుక్కుందాం? ఏదో ఒకటి కొనుక్కుని బయటికి రావచ్చు కదా, శారీరక అవసరం. కానీ మనసు ఊరుకోదు, ఆలోచిస్తుంది. మా వీధిలో మా ఫ్రెండ్కి ఏముంది? బ్రౌన్ కలర్ ఉంది. మా స్కూల్ టీచర్కి ఏముంది? బ్లాక్ ఉంది. మా చిన్నాన్నగారికి ఏముంది? ఇది ఉంది, అది ఉంది. ఇలా అన్నీ వెతుక్కుని ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఏది వద్దులే అని బయటికైనా వచ్చేస్తుంది, లేదా ఏదో ఒకటి బేరం ఆడి కొనుక్కుంటుంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇంత బేరం ఆడతారు. ఆ షూ 3,500 చెప్తాడు. మీరు అతనితో బేరం ఆడి 2,800 రూపాయలు కొనుక్కుంటారు. వెరీ గుడ్. మీకు నచ్చి మీ శారీరక అవసరం కోసం ఆ బూటు కొనుక్కుని మీరు ఇక్కడికి వచ్చారు. షూ వేసుకున్నారు, కాలేజీలోకి ఎంటర్ అయ్యారు. మొట్టమొదటి రోజు కొత్త షూ వేసుకున్న రోజు మీ నడక కొంచెం తేడా వస్తుంది. ఇలా నడుస్తారు, అందరూ మేము చూడాలి కాబట్టి. ఇలా కాలు మారిపోతుంది. ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ థింగ్స్. వెన్ వీ వేర్ ఏ న్యూ షూస్, లెగ్స్ విల్ మూవ్ ఇన్ టు సర్కిల్ సైడ్. కొత్త జోళ్ళు కొనుక్కుని ఎవరికైనా సరే కాళ్ళు సర్కిల్గా తిరుగుతాయన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఇలా నడుస్తారు. ఎందుకంటే అందరూ మీ కాళ్ళు చూసి ఏంటి కొత్త బూట్లు కొన్నావా అని అడగాలి. పాపం 10 గంటలకు మీరు కాలేజీలోకి ఎంటర్ అయ్యారు, 11:30కి ఫస్ట్ బ్రేక్. ఎవ్వరూ మిమ్మల్ని అడగలేదు. పాఠం జరుగుతున్నా మీ మనసులో మీరు బాధపడుతూనే ఉంటారు. ఇంత కష్టపడి షూస్ కొన్నాను, ఎవడూ నన్ను అడగట్లేదు, నా షూస్ ఎవడూ చూడట్లేదు. ఎలా మీరు ప్రశాంతంగా ఉంటారా? ప్రశాంతంగా ఉంటారు. అదే పాఠం, అదే మాస్టరు, అదే రోజు అందరు విద్యార్థులకి అర్థం అవుతుంది. మీకు మాత్రం అర్థం కాదు. ఎందుకంటే మీ మనసు ఏదో ఆలోచిస్తుంది కాబట్టి. లంచ్కి వస్తారు, ఇలా నడుస్తారు. ఎవరో ఫ్రెండ్ చూస్తాడు, ఏంటి కొత్త షూస్ కొన్నావా? అబ్బా అడిగాడు రాబాయ్, చాలా సుఖం ఉంది, చాలా బాగుంది, కొనుక్కున్నాను. ఎంత కొన్నావు? 3,000 చెప్పాడు, బేనవాడు 2,300 కొన్నాను. అయ్యో ఎందుకురా, చార్మినార్ దగ్గరికి వెళ్తే 700కే దొరుకుతుంది కదరా. అబ్బా మళ్ళీ స్టార్ట్ ఏడుపు. అప్పటి నుంచి లంచ్ బ్రేక్ దాకా ఒకటే ఏడుపు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? నీకు నచ్చిన షోరూంలోకి వెళ్ళి నువ్వు అరగంట ఆలోచించి నీకు నచ్చిన షూస్ కొన్న నువ్వు ఎవరో చెప్పిన కామెంట్కి ఏడుస్తున్నావంటే కారణం నీ బుద్ధా, నీ మనసా? అర్థమవుతుందా? సరే, లంచ్ అయిపోతుంది, కాలేజీలో కూర్చుంటాం. అనవసరంగా 1,500 పెట్టేశామే అని బాధపడిపోతూ ఉంటాం. సాయంత్రం 4 గంటలకు కాలేజీ అయిపోతుంది. సైకిల్ స్టాండ్ దొరకు, స్కూటర్ స్టాండ్ దొరకు వచ్చి స్కూటర్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు పక్కన ఎవరో చూస్తారు, ఏంటి కొత్త షూస్ కొన్నారా? అవునండి. ఏ కంపెనీ కొన్నారు? పలానా కంపెనీ. ఇదెందుకు కొన్నారండి బాబు? పరమ చెత్త బ్రాండు అంటాడు. ఫినిష్. మీరు ఇంటికి ప్రశాంతంగా వెళ్తారా? ఎంతమంది ప్రశాంతంగా ఇంటికి వెళ్తారు? కారణం, నీ డబ్బు, నీకు నచ్చిన షూసు, నీకు నచ్చిన బ్రాండు నువ్వు బేరం ఆడుకుని నీ దృష్టిలో తక్కువగా కొనుక్కున్న నీ యొక్క షూసే నీ ఆనందాన్ని పరుల కోసం చెప్పడం ద్వారా నాశనం అయిపోతుంది. ఇది మనసు యొక్క పరిస్థితి. ఒప్పుకుంటారా? డూ యూ అగ్రీ ఫర్ దిస్? ఐ విల్ నరేట్ దిస్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఎస్పెషల్లీ యూత్. ఇప్పుడు నేను ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నాను, మీకు వినపడుతుందా? బాగా. ఎక్కడో బషీర్బాగ్ దగ్గర ఉన్న వాళ్ళకి వినపడాలంటే వినపడుతుందా? ఎక్కడో ట్యాంక్ బండ్ అవతల ఉన్న వాళ్ళకి వినపడాలంటే వినపడుతుందా? వినపడదు. అందుకోసం మన వాళ్ళు చిన్న ఇన్స్ట్రుమెంట్ కొన్నారు. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరేంటి? నోకియా డిస్కనెక్టింగ్ పీపుల్. అంతేనా? ఆ డిస్కనెక్టింగ్ పీపుల్ ఏం చేస్తూ ఉంటుంది? ఈయన హాల్లో కూర్చుని ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని భర్త గారు కొడతారు. పూరి వండనా, టిఫిన్, ఇడ్లీ వండనా అని కిచెన్లోంచి ఆవిడ కొడుతుంది. ఎందుకంటే SMS ప్యాకేజ్ ఫ్రీ కాబట్టి. ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోరు. మానవ సంబంధాలు కంప్లీట్గా జీరో అయిపోయినాయి. ఈ కొత్త ఇన్స్ట్రుమెంట్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఇన్స్ట్రుమెంట్ ప్రకారం మనం పూర్తిగా మర్చిపోయినాం. మనుషులు మానవ సంబంధాలు కంప్లీట్గా జీరో అయిపోయినాయి.
కానీ మాట్లాడడానికి కావాలి. నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నానో అది ఎవరో బాంబేలో వినాలి, లేదా బాంబేలో ఎవరైనా మాట్లాడితే ఇక్కడనే వినాలి. అది ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క మొదటి పర్పస్. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? డూ యు అగ్రీ? రైట్. ఒక అమ్మాయి సెల్ ఫోన్ కొనుక్కుందామని సెల్ షోరూమ్కి వెళ్ళి, ఏమంటే ఒక సెల్ ఫోన్ చూపించండి అంటుంది. ఎందుకంటే మాట్లాడడానికి సెల్ ఫోన్ కావాలి. దిస్ ఈజ్ ద బేసిక్ నీడ్. బుద్ధి చెప్తుంది టెక్నాలజీ పెరుగుతోంది, నువ్వు జనాలతో మాట్లాడాలంటే నీ దగ్గర సెల్ ఫోన్ ఉండాలి, వెళ్ళి పలానా షోరూంలో కొనుక్కో. ఆ బేసిక్ బుద్ధి నీటితోటి తను కొనుక్కోవడానికి షోరూంలోకి వెళ్తుంది. వెళ్ళిన వెంటనే షోరూమ్ వాడు ఏం చేస్తాడు? ఒక 8 కంపెనీలు ముందు పెడతాడు. ఇది 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 పెడతాడు. ఏంటండి తేడా? ఇందులో కెమెరా ఉందండి, ఇందులో FM రేడియో ఉందండి, ఇందులో బ్లూటూత్ ఉందండి, ఇందులో ఇంకోటి ఉందండి, అందులో ఇంకోటి ఉందండి, ఇవన్నీ వైఫై అని చెప్తాడు. వెంటనే మనసు లైన్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ నువ్వు వెళ్ళింది దేనికి? మాట్లాడడానికి కావలసిన ఒక సాధారణ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవడానికి నువ్వు వెళ్ళావు. అది నీ బుద్ధి చెప్పిన పని. కానీ నీ మనసు ఏం చేస్తుంది? నా ఫ్రెండ్కి ఏముంది, ఇందులో రేడియో వస్తుందా లేదా, ఇందులో వీడియో ఉందా లేదా, ఇందులో కెమెరా ఉందా లేదా, ఇవన్నీ మళ్ళీ మనసు నీళ్ళు. ఈ విధంగా మనసు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ మన స్థితుల్లోకి ఎంటర్ అయిపోతుందో అక్కడ మనం పూర్తిగా సందర్భం నుంచి ఒక ఆనందాన్ని కోల్పోతాం. సో ఎవరైతే వాళ్ళ మనసుని అదుపులో పెట్టుకుని బుద్ధి మాట వినగలుగుతారో వాళ్ళనే భగవద్గీతలో స్థితప్రజ్ఞులు అంటారు. స్థితప్రజ్ఞత ఎప్పుడు వస్తుంది? ఏ పని చేసేటప్పుడైనా, ఏ విషయం గురించి ఆలోచించేటప్పుడైనా ఇది నాకు అవసరమా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మనందరం చదువుకున్న వాళ్ళమేనండి. వి ఆల్ కాల్ అవర్ సెల్ఫ్ ఎస్ ఎడ్యుకేటెడ్ అండ్ లర్న్స్. వీ సే వీఆర్ ఎడ్యుకేటెడ్, వీ సే వీఆర్ లర్న్. ఎల్కేజీలో ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పారండి? వాట్ వాజ్ ద ఫస్ట్ లెసన్ వీ లర్న్? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. అంతేనా? ఎంత గొప్పగా ఉండాలి, ఆకాశంలో తారలాగా అందరూ మనం చూడాలి, పైకి రావాలి అని చెప్పారు. యూకేజీలో ఏం చెప్పారు? జానీ జానీ ఎస్ పప్ప, టెల్లింగ్ లైస్ నో పప్ప, అబద్ధాలు ఎప్పుడూ చెప్పద్దు అన్నారు. మనం రోజుకి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాం? యూకేజీలో లెసన్. ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చాం, ఇంటికి వచ్చిన అమ్మకి చెప్పాం. ఏం చెప్పాం? అమ్మ ఇవాళ స్కూల్లో ఏం చెప్పారో తెలుసా? వెరీ గుడ్ హ్యాబిట్స్ ఆఫ్ ది బాడీ చెప్పారు. వెరీ గుడ్ హ్యాబిట్స్ ఆఫ్ ది బాడీ అంటే ఏంటి బాబు? రోజుకు 2 సార్లు పళ్ళు తోముకోవాలి, పైనుంచి కిందకి తోముకోవాలి, వారానికి ఒకసారి నెత్తిమించి స్నానం చేయాలి, ఒళ్ళు రుద్దుకున్నప్పుడు శుభ్రంగా బబుల్స్ వచ్చేలాగా స్నానం చేయాలి. మనలో ఎంతమంది 2 పూట్ల పళ్ళు తోముకుంటున్నారు? చేతులు మాత్రం ఎత్తకండి. చేతులు ఎత్తితే పక్క వాళ్ళకి బాధ కలుగుతుంది, ఎందుకంటే వాడు తోముకోరు కాబట్టి. కారణం నీళ్లు లేవా, పేస్ట్ లేదా? వాట్ ఈజ్ ద రీజన్? మనకి టైం లేదు. గదే కవి దోతా క్యా, టైగర్ నెవర్ యూజ్ కాల్గేట్ యు నో అంటారు. నువ్వు టైగర్వా? మన శరీరాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవడంలో ఏంటి ప్రాబ్లం అంటే, మనం చదువుకున్న ఆ చిన్న విషయాల్ని మనం పట్టించుకోం. 2 పూట్ల స్నానం చేయాలి, చెయ్యం. ఇలా వెళ్ళిపోయి అలా పడుకుంటాం బెడ్ మీద. ఈ ఊరు నుంచి ఎన్ని క్రిమికీటకాలు ఇంటికి పట్టుకెళ్ళామో అవన్నీ బెడ్ మీద పెడతాం. ఒకవేళ మనం మ్యారేజ్ అయ్యి ఉంటే మాత్రము పాపం మన పార్ట్నర్ ఎంత బాధపడతారంటే అంత బాధపడతారు. వాళ్ళు కానీ 2 పూట్ల స్నానం చేసేవాళ్ళు అయ్యి ఉంటే ఈ గేది పక్కన పడుకున్నందుకు వాళ్ళకి రాత్రి అంతా నిద్ర రాదు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? అదే లక్స్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, లేదా ఒక రిన్ సోప్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, లేదా ఇంకో సబ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మైసూర్ శాండిల్ అనో లేకపోతే సంతూర్ అనో వస్తుంది. అప్పుడు ఆ హీరోయిన్ ఇలా అంటే ఆ చెయ్యి ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ ఆగిపోతుంది, మళ్ళీ ఇక్కడ ప్రారంభం అవుతుంది, మళ్ళీ ఇటు చూస్తాం ఏమైందో. పరుల శరీరాన్ని చూసినప్పుడు మన శరీరాన్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో. ఎప్పుడైనా ఉదయం లేచిన తర్వాత ఒక్కసారి శబాష్ మై లెగ్స్, నువ్వు చాలా బాగా ఉన్నావు, నువ్వు ఉన్నావు కాబట్టే నేను నడుస్తున్నాను, నేను నడవగలుగుతున్నాను, వెరీ గుడ్ థ్యాంక్ యూ అని చెప్పారా? ఈ చేతులకు చెప్పారా? మన శరీరంలో ప్రతి భాగము కూడా తనని తాను రక్షించుకోలేదు కానీ మన గురించి పనిచేస్తూనే ఉంటుంది కదా. ఒక కిడ్నీ లేనివాడికి, ఒక కన్ను లేనివాడికి, ఒక చెవి లేనివాడికి, ఒక చెయ్యి లేనివాడికి ఎంత బాధ కలుగుతుందో ఏ రోజైనా మిమ్మల్ని మీరు ఆలోచించారా? మీకున్న ప్రతి శారీరక అవయము మీ జీవితంలో ఎంత ముఖ్యమైందో ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని కోట్ల విలువైన శక్తి మీ దగ్గర పెట్టుకుని, కొన్ని కోట్ల విలువైన శరీరాన్ని మీరు కలిగి ఉండి నేను ఏమీ చెయ్యని నిస్తబ్దతగా ఉండిపోతాను అంటే దానికి కారణం ఏంటంటే మీ మనసు మీ బుద్ధిని నొక్కిపెట్టి నువ్వేం చేయలేవు అని చెప్తోంది.
ఒప్పుకుంటారా? డూ యూ అగ్రీ ఫర్ దిస్? దిస్ కంటిన్యూస్ ఇన్ అవర్ స్ట్రాటజిక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో. మనం చదువుకునేటప్పుడు కూడా చూస్తాం. ఎలా చదువుకుంటాం? పుస్తకం తీస్తాం, చదువుకుంటాం, పలానా క్వశ్చన్ అనుకుంటాం, చదువుకోవడానికే కాలేజీకి వెళ్తాం, చాలా బాగా చదువుతాం. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ చేతికి ఇచ్చిన వెంటనే మనకి జరిగే ప్రప్రదమైన సంఘటన ఏంటండి? వాట్ హ్యాపన్స్ ఫస్ట్? క్వశ్చన్ పేపర్ చేతిలో ఉంటుంది. ఏం జరుగుతుంది అప్పుడు? ఫస్ట్ ఏం గుర్తొస్తుందో చెప్పనా? ఈ ప్రశ్న ఆ రోజు చదివాను. ఆ రోజు మామయ్య వచ్చాడు వీధిలో, నాన్నగారేమో బయట ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, అమ్మేమో పక్కన టీవీ సీరియల్ చూస్తోంది, తమ్ముడు క్రికెట్ ఆడుతున్నాడు. అప్పుడు చదివాను. ఈ ప్రశ్న నేను చదివాను. ఎగ్జామినేషన్లో నువ్వు ఎప్పుడు చదివేవు అని అడగరు, ఏం చదివేవు అని అడుగుతారు. అర్థమవుతుందా? ఇవన్నీ రికార్డ్ అవుతాయి, జవాబు మాత్రం బయటికి రాదు. కారణం ఒప్పుకుంటారా? అదే ఎగ్జామ్ అయిపోయి ఇంటికి వచ్చాక అమ్మని అడుగుతారు, అమ్మ నన్ను అడుగు, నేను ఇప్పుడు చెప్పేస్తాను, ఏం అడిగినా చెప్పేస్తాను. బయటికి వచ్చాక చెప్పేస్తే ఏమొస్తాయి? ఎగ్జామినేషన్లో రాసామా లేదా, అంతే కదా. 100కి 100 వచ్చిన వాడికి, 100కి గోల్డ్ మెడల్ వచ్చిన వాడికి, గోల్డ్ మెడల్ రాని వాడికి తేడా ఒక్కటే మార్కు. నేను ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్కి 466 అవుట్ ఆఫ్ 470, స్టేట్ సెకండ్ ర్యాంకర్కి 465 అవుట్ ఆఫ్ 470. ఒక్క మార్కు తేడా. ఆ ఒక్క మార్కు ఫలితం ఏంటో ఆ మనిషికే తెలుస్తుంది. 430, 420, 320లో పాస్ అయ్యే వాళ్ళకి ఆ ఒక్క మార్కు విలువ తెలీదు. ఎందుకంటే వాళ్ళు మనస వాచ కర్మ చదవాలని సందర్భానికి వస్తారు కాబట్టి, పూర్తి బుద్ధి మనసు అక్కడ పెడతారు కాబట్టి వాళ్ళ బుద్ధికి ఉన్నటువంటి విజ్ఞానాన్ని ఉపయోగించుకోగలుగుతారు. ఊళ్ళో అందరికీ కేబుల్ టీవీలో సినిమా వస్తూ ఉంటుంది, మా ఇంట్లో డబ్బా టీవీలో ఓన్లీ సౌండ్ వస్తూ ఉంటుంది. తప్పెవరిది? కేబుల్ టీవీదా, మా టీవీదా? ఇన్ మై టీవీ ఐ గెట్ ఓన్లీ సౌండ్ బట్ నో పిక్చర్. బట్ ఇన్ ఎవ్రీబడీస్ హౌస్ దేర్ ఇస్ ఎ సినిమా. వాట్ ఈస్ ద ప్రాబ్లం? హూస్ ప్రాబ్లం ఇట్ ఈస్? మై ఓన్ టీవీ. ఇదే మాస్టారు ఇదే పాఠం క్లాస్లో అందరికీ చెప్తుంటే ఒక డబ్బా టీవీలోకి వెళ్ళటం లేదు అంటే ప్రాబ్లం ఆ డబ్బా టీవీకి ఉన్నదే కానీ మొత్తం కేబుల్ నెట్వర్క్ కాదు. ఒప్పుకుంటారా? డూ అగ్రీ ఫర్ దిస్? ఈ డబ్బా టీవీలో కూడా కొన్ని ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఉన్నా కూడా ఎందుకు పనిచేయదంటే, నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ థింక్ అవర్ సెల్ఫ్ వీ నో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ వీ నో ఓన్లీ 0.1. ద అదర్ డే మనకి చూపించారు ఆయన ఎయిర్ ఫ్లైట్ మించి కిందకి చూసుకుంటూ వెళ్తే విజన్ ఎంత కిందకి వెళ్తుంది అని. మనసు గురించి ఆలోచించి బుద్ధి దగ్గరికి వచ్చేసరికి మనం చదువుకున్న చిన్న చిన్న సిద్ధాంతాలు మనం ఆచరించగలిగితే జీవితంలో మనం ఎంతో ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఈ జీవితం అనేది జస్ట్ లైక్ హ్యావింగ్ ఏ కప్ ఆఫ్ టీ. ఒప్పుకుంటారా? లైఫ్ ఈజ్ లైక్ ఏ కప్ ఆఫ్ టీ. ఒక టీ తాగడం కప్పులో లాంటిది. There are two things in this life. One is cup and the other is container. ఒకటి కప్పు, రెండు కప్పులో ఉన్నటువంటి పదార్థాలు. టీలో ఏమేమి ఉంటాయి? పాలు ఉంటుంది, నీళ్ళు ఉంటుంది, పంచదార ఉంటుంది, టీ పొడి ఉంటుంది. బట్ కప్పు మాత్రం మారదు. ఈ కప్పు మారదు. నేను నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, బట్టతలున్నా, జుట్టున్నా, ఈ కప్పు అయితే మాత్రం నేను మార్చలేను. మీరెవ్వరూ మీ కప్పులు మార్చలేరు. సో ద కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. కప్పులో ఉన్న సారాంశాన్ని మీరు ఎలా ఎంజాయ్ చేయొచ్చు? ఓన్లీ పాలు పంచదారే తాగుతారా? పాలు టీ నీళ్లు కలుపుకుని టీ తాగుతారా? లేదా పాలు తీసేసి ఓన్లీ బ్లాక్ టీ తాగుతారా? లేదా ఓన్లీ నీళ్లు పంచదార కలిపి తాగుతారా అన్నది మీ యొక్క తృప్తికి ఇచ్చేటువంటి సాధనం. అదే బుద్ధి చెప్పే విధానం. హౌ బెస్ట్ యూ ఫీల్ ఇట్. ఇవన్నీ మన ఫీలింగ్స్. జీవితంలో ఏది ఎలా తీసుకుంటాము, ఏది ఎలా ఆనందిస్తాము, ఏది ఎలా తృప్తి పొందుతాము. జీవితంలో మనందరికీ కావాల్సింది తృప్తి, ఆనందం కాదండి. మీలో ఎవరైనా సరే ఆనందం కోసం ఉన్నాము అనుకుంటే మర్చిపోండి. ఆనందం వేరు, తృప్తి వేరు. ఎందుకంటే సైకాలజీ అండ్ ఫిజియాలజీ, ఇందాక నేను చెప్పినట్టు శారీరక అవసరాలు, మానసిక అవసరాలు ఎలా ఉన్నాయో అలాగే ఆనందం అనేది జస్ట్ టెంపరరీ,
తృప్తి అనేది జీవిత ఆఖరి శ్వాస దాకా ఉంటుంది. మీలో ఎంతమంది తృప్తి కోసం పనిచేస్తున్నారో అదే జీవితంలో మీకు ఆనందాన్ని ఇస్తుంది. యువతరంలో యువకులుగా ఉన్నప్పుడు మీరు చిందించే ప్రతి చెమట బిందువులు ఎన్ని ఎక్కువ మీరు చిందిస్తే మీ వృద్ధాప్యంలో, అంటే మీరు ముసలి వాళ్ళే ఏం చేయలేని అసహాయత స్థితిలో ఉన్నప్పుడు అన్ని కన్నీరు చుక్కలు మీరు మిగుల్చుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు మీరు చెమట చిందించకుండా సోమరిపోతుల్లో మిగిలిపోతే అప్పుడు మీరు ఏమీ చేయలేని స్థితిలో ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒప్పుకుంటారా? నా డబ్బులు నేను ఆంధ్రా బ్యాంకులో దాచుకుంటుంటే కెనరా బ్యాంకులో నాకు డబ్బులు ఇస్తారా? చెప్పండి. ఏటీఎం కార్డ్స్ లేటెస్ట్ టెక్నాలజీ గురించి నేను చెప్పట్లే. నా డబ్బులన్నీ తీసుకెళ్ళి నేను ఆంధ్రా బ్యాంకులో పెట్టుకున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి అంటాను. ఇస్తారా? మరి తల్లిదండ్రులు ఏమో చిన్నప్పటి నుంచి మన ఫీజు కట్టడం, ఆఫీస్ రూమ్కి రావడం, డబ్బులు కట్టడం, వెళ్ళిపోవడం అంతే. మా అబ్బాయి ఫీజు ఎంత కట్టేశారు, వెళ్ళిపోయారు. ఫీజు ఎంత కట్టేశారు, వెళ్ళిపోయారు. అప్పుడు పిల్లలకి తల్లిదండ్రుల మధ్య ఉన్న సంబంధం ఆర్థిక సంబంధమే అయిపోతుంది. అప్పుడు ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ అమ్మా నాన్నని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టేసి మా నాన్నకి ఫీజు ఎంతో చెప్పండి నేను కట్టేసి వెళ్ళిపోతాను అంటాడు. ఎందుకంటే వాళ్ళ మధ్యన పెరిగింది ఆర్థిక సంబంధమే కానీ మానవ సంబంధాలు కాదు. ఎన్నిసార్లు మనం మానవ సంబంధాలు తెచ్చుకుంటున్నామో అదే బుద్ధి చెప్పే ప్రప్రథమ కారణం. నిన్న సార్ చెప్పారు, మీరందరూ సీట్లు మారండి, మీలో ఎంతమంది కొత్త వాళ్ళని తెలుసుకున్నారు అని. కానీ మనం ఎప్పుడూ ఇష్టపడం. నేను నా ఫ్రెండ్ టచ్చింగ్ ఉండాలి, టచ్చింగ్ ఉంటేనే నాకు అర్థం అవుతుంది. ఒకవేళ టచ్చింగ్ రాకపోతే నాకు పాఠం కూడా అర్థం కాదు. అంతా ఏదో శూన్యం అయిపోతుంది. ఒప్పుకుంటారా? ఇది మనసుకున్న బలహీనత. ఐ నో లాట్ ఆఫ్ యూత్ దే డజంట్ ఈవెన్ చేంజ్ దేర్ ఇన్నర్స్ ఫర్ వీక్ లాంగ్. తెలుసా? ఇంటికి వెళ్తారు, షూలు ఇసురుతారు, సాక్స్ ఇలా పడేస్తారు, ఇలా వండ చుడతారు, మళ్ళీ పొద్దునే తీసుకుంటారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ వండేసుకుంటారు అంతే. అదే పక్కన కూర్చున్నోడికి ఫుల్ బుదుగు. ఆ కంపు రాకపోతే వీడికి మనశ్శాంతి ఉండదు. వాడికి సీటు పెట్టి ఉంచుతాడు, నీకు సీటు పెట్టి ఉంచుతాడు వాడికి. ఎందుకంటే ఆ కంపు తగలకపోతే మనకు ఆనందం ఉండదు కదా. అందుకేనేమో ఓ ప్రముఖులు చెప్తారు, నాకు ఆయన చూసినంటే మూడ్ ఆఫ్ అయిపోతుంది, ఇగో ఈయన చూసినంటే మూడ్ ఆఫ్ అయిపోతుంది అంటే ఆవిడ చెప్తారు, నీ మూడు ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ నీ దగ్గర ఉందా, ఆయన దగ్గర ఉందా? నీకు కావాల్సినప్పుడు నువ్వు వేసుకో, నీకు అక్కర్లేనప్పుడు నువ్వు మానేసేయి. దీనికి మనం వాడే ప్రప్రథమంగా చెప్పేటువంటి బహానా ఏంటంటే బలవంతం. చాలామంది బలవంతం అని చెప్తూ ఉంటారు. నన్ను చాలా ప్రెజర్ చేసేసారండి, అందుకే నేను చేయాల్సి వచ్చిందండి అంటారు. అవునా? మనం చాలాసార్లు మనసును సపోర్ట్ చేసుకోవడానికి చెప్పే విషయం ఏంటంటే బలవంతం ఈజ్ అ గ్రేట్ వర్డ్, వి యూజ్ ఇట్. లెట్ us I'll show you with a small example. 2 boys, ఎవరన్నా ఇద్దరు ఇక్కడికి రండి. ఇద్దరు పేరు బాలు. వెరీ గుడ్. ఈయన పేరు వల్లి, ఈయన పేరు బాలు. వల్లి అండ్ బాలు. ఓకే. ఈయన పేరు వెరీ గుడ్. నా వీళ్ళిద్దరు మనసు బుద్ధి గురించి మీరే టెస్ట్ రిలై చేయాలి, నేనేం మాట్లాడను. ఓకేనా? రైట్. బాలుగారు, మీకు సినిమా చూడాలని ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. యువర్ వాచింగ్, పర్ఫెక్ట్, వెరీ గుడ్. వల్లి గారు, మీకు సినిమా చూడాలని ఉంది, అందుగురించి కూడా బాలుగారిని తీసుకెళ్దామని అనుకున్నారు. బాలుగారు సినిమాకి రండి అని అడిగారు. ఓకేనా? బాలుగారు, మీకు ఏది ఏమైనా సినిమా చూడడం ఇష్టం లేదు, నేను సినిమాకి రాను, ఎట్టి పరిస్థితుల్లో రాను అని మీరు డిసైడ్ అయిపోయారు. ఓకేనా? రైట్. మీరేమడుగుతారు? You take that mic. Fine. Now this gentleman wants to take him to cinema. Okay? ఈయన మనసు పాపం చెప్పింది సినిమాకి వెళ్దామని, ఆయన బుద్ధి చెప్పింది నేను సినిమాకి రానని. ఓకేనా? అడగండి సార్. బాలు సినిమాకి వస్తావా? లేదన్న, ఇవాళ నాకు ఒంట్లో పోవాలి, నేను ఇవాళ రావడానికి కుదరదు కూడా. ఏం బాగాలేదు ఒంట్లో? ఒంట్లో పోవాలంటే ఫీవర్గా ఉంది, ఇవాళ ఇంకా రావడానికి కుదరదు. ఏం కాదులే, వస్తా. చాలే, ఇంక మరీ ఎక్కిచ్చేకు. ఈయన మాటలతో ఏదో హిప్నటైజ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు, అది జరగకపోయేసరికి ఈయన డిసైడ్ అయిపోయాడు, ఈయన ఎలాగైనా సినిమా తీసుకెళ్ళాలి. వెంటనే నేను ఏం చేశాడంటే 4 గుండాలను బేరమాడుకున్నాడు, ఒక అంబాసిడర్ కార్ రెడీ చేసుకున్నాడు, స్ట్రైట్ ఈయన ఇంటికి వెళ్ళాడు, ఈయన పట్టుకున్నాడు.
ఇప్పుడు సినిమాకి తీసుకెళ్ళాలి. ఆ నలుగురు ఈయన్ని బలవంతంగా తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టేశారు. కారు మొత్తం సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయింది. బలవంతంగా సినిమా థియేటర్ చేరింది. అంతేనా? నీకైతే ఇష్టం లేదు. ఆమె కరెక్ట్? ఎస్ సార్. వెరీ గుడ్. నువ్వు కారులో ఆయన తీసుకొచ్చావు, పరిగెత్తుకెళ్ళి 6 టికెట్లు తెచ్చావు. ఒకటి నీకు, ఒకటి బాలుకి, ఒకటి నువ్వు ఏర్పాటు చేసిన 4 మనుషులకి. టికెట్ ఈజ్ క్లియర్. ఆ నలుగురు ఈయన్ని మోసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు బలవంతంగా. ఇన్వర్టెడ్ కామాస్ అండర్లైన్. ఓకే. బట్ బాలుకి సినిమా చూడడం అస్సలు ఇష్టం లేదు. ఓకేనా? రైట్. తీసుకొచ్చి కూర్చోబెట్టారు. బాలు నేను సినిమా హాల్లో కుర్చీలో కూర్చోబెట్టారు. సినిమా చూడమన్నారు. పారిపోవడానికి ప్రయత్నం చేసావు. అప్పుడు ఈ నలుగురు గట్టిగా పట్టుకున్నారు. ఈయన పారిపోవడానికి ఛాన్స్ లేదు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? మీరు కాదు, ఈయన ట్రై చేసి ఏదో విధంగా పారిపోదామని ట్రై చేస్తారు. ఈయన అంతకంటే తెలివైనడు కదా. కారులో ఇంత పెద్ద తాడు అట్టుకొచ్చాడు, 4 మనుషులు తెచ్చారు. నలుగురు కలిసి ఈయన తాడుతో పాటు కుర్చీకి గట్టిగా కట్టేశారు. ఇంక ఈయన కదలడానికి ఛాన్స్ లేదు. సో పారిపోయే ఛాన్స్ లేదు. సినిమా చూడాలి బలవంతంగా. అండర్లైన్ ఇన్వర్టెడ్ కామాస్. ఓకే. రైట్. నువ్వేం చేస్తావు అప్పుడు? కాల్తో నిద్రవుతాను సార్ థియేటర్లో. అమ్మా, సినిమా చూడక్కర్లే కదా. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఈ తలకాయని ఇలా తిప్పుతాడు. అప్పుడు సినిమా చూడక్కర్లేదు కదా. ఫస్ట్ ఈయన అంతకంటే తెలివైన ఆయన 2 కట్టెలు తీసుకొచ్చాడు, ఇలా పెట్టి కట్టేశాడు. ఇంక ఈయన తలకాయ తిప్పడానికి కూడా లేదు, ఓన్లీ స్క్రీనే చూడాలి. బలవంతంగా ఇన్వర్టెడ్ కామాస్ అండర్లైన్ ఇలా ఉంది. ఈయన ఇంకా తెలివైనోడు కళ్ళు మూసుకుంటాడు. ఆయన అంతకంటే తెలివైనోడు గుండు సూదులు అట్టుకొచ్చాడు, ఇలా లిప్ తీసి గుచ్చాడు బలవంతంగా అండర్లైన్. ఇప్పుడు ఈయన సినిమా చూస్తాడా చూడ్డా? చూశాడు కదా. చూశాడా? తాడుతో కట్టేశారు, తలకాయ తిరగకుండా కట్టెలు పెట్టేశారు, కళ్ళుకేమో గుండు సూదులు గుచ్చేశారు. ఇంకా సినిమా ముందు ఆడుతోంది. ఏం చేస్తాడు? ఇంకేం నిద్రపోతాడు? ఎస్, ఓ కళ్ళు తెరిచి కూడా నిద్రపోతాడు అనమాట. బుద్ధి మనసు చాలా బాగా పనిచేస్తున్నాయి. ఈయన అమాయకుడా 4 టికెట్లు ఎక్స్ట్రా కొట్టాడు. ఈ నిద్ర అయినప్పుడల్లా జలకాయ కొడతా ఉంటాడు. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ డే పొద్దున్న పాపం బాలుగారు నా దగ్గరికి వచ్చి కళ్ళు నులుముకుంటూ ఉంటాడు. ఇలా ఏమయ్యా అంటే, బలవంతంగా నన్ను సినిమా చూపించారు సార్ రాత్రి అంటాడు. ఇది బలవంతంగా సినిమా చూపించడం అంటే. ఇలా ఎన్నిసార్లు మీ ఫ్రెండ్స్ ఇలా మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళారు? మరి మీరు ఎందుకు బలవంతంగా సినిమాకి తీసుకెళ్ళారు అని మాకు కథలు చెప్తారు ఇంటికి వచ్చి. ఒప్పుకుంటా? ఎస్ సార్. ఎస్ సార్, ఒప్పుకుంటా సార్. ఎన్నిసార్లు చెప్పు ఇలా బలవంతంగా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళండి? చెప్పలేదు సార్ ఎప్పుడు. నేనే వెళ్ళానని చెప్పాను అంతేగాని ఫ్రెండ్స్తో వెళ్ళానని చెప్తాను. అది. థ్యాంక్ యూ బాస్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మన మనసులో ఏమున్నా మన బుద్ధి చెప్తున్నా జనాల్ని ముట్టిచ్చేద్దామని చెప్పి చెప్తాం. నువ్వు ఎందుకు సిగరెట్ కాల్చావు? బలవంతం చేసేసారు సార్. పెళ్ళికి ఎందుకు వెళ్ళావు? బలవంతం చేసేసారు సార్. సినిమాకి ఎందుకు వెళ్ళావు? బలవంతం చేసేసారు సార్. ఏంటా బలవంతం? నా దగ్గరికి ఏ స్టూడెంట్ అయినా వచ్చి సార్ నాకు బలవంతంగా సినిమా తీసుకెళ్ళారు అన్న వెంటనే నేను ఇలా చూస్తాను. నాకు అక్కడ సినిమా, ఓ కుర్చీ, ఇన్ని కట్టేసినట్టు 2 కట్లు, గుండు సూదులు ఇన్ని కనపడతాయి. నేను నవ్వుకుంటూ అంటాను. ఏంటి సార్ మీరు నవ్వుతున్నారు? మీరు ఆ సినిమా చూసారా అంటారు. కాదు నాయనా, నీ మనసు నా బుద్ధి ఆడుకుంటున్నాయని చెప్తా. వై? బికాస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం మన తెలివితేటలతోటి ఎదుటి వాళ్ళని ఏదో మోసం చేయాలనుకుంటాం. అందుకే పొరుకులు చెప్పారు, 1 can cheat 1 at 1 time, all at 1 time, but not all at all times. జీవితంలో ఏదైనా సాధించాలంటే మన బుద్ధి మీద మనకి పూర్తి ప్రజ్ఞాత రావాలి. బుద్ధి మీద మనకి ఎప్పుడు ప్రజ్ఞాత వస్తుందో మన శరీరం దాన్ని మనకు పూర్తిగా తోడ్పాటు చేస్తుంది. ఇప్పుడు ఈ హాల్లోకి చిన్న పాము ఎంటర్ అయింది అనుకోండి, ఇలా పాము వచ్చింది, ఆ గేట్లోంచి ఇలా లోపలికి వచ్చింది అన్న వెంటనే మీలో చాలామంది వెంటనే కాళ్ళు పైకి ఎత్తేస్తారు. ఆ పాము ఏమైనా ఇలా పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చి ఇక్కడ కొట్టనా అని అడుగుతుందా? ఇంత పెద్ద పెద్ద తాండపాములు చూసి అది భయపడిపోతుంది. ఆ పామును చూసి మీరు భయపడతారు, మిమ్మల్ని చూసి ఆ పాము భయపడుతుంది. ఆ పాము పరిగెత్తుకుంటూ వస్తుంది, ఎవరో ఒకరు కాలో చెయ్యో చూస్తుంది, ఫట్మని కొడుతుంది, వెళ్ళిపోతుంది. అంతేనా? పాము ఎంత, పాము నోరెంత, పాముకు వచ్చే విషం ఎంత?
వెంటనే ఆ పాట్ని ఇలా పట్టుకుని నోటితోటి ఇలా తీసి అలాగి ఆ విషయాన్ని ఉమ్మేసి నోరు కడుక్కుని నడిచి వెళ్ళిపోతే మనం బతుకుతాం. కానీ మనం అలా చెయ్యం. అమ్మో పాము కొట్టింది, అయ్యో పాము కొట్టింది అని మొత్తం హాల్ అంతా పరిగెడతాం. ఎలా పరిగెడతామంటే ఈ విషం ఈ రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా ఇలా 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 తీయలేని గుండెలోకి వెళ్ళిపోయి 5 నిమిషాల్లో మనం చచ్చిపోయేలా చేస్తాం. ఇలా చెయ్యకూడదు అన్న విషయం 5వ క్లాసులో రక్త ప్రసరణ వ్యవస్థ అనే లెసన్లో మనకి చెప్తారు. మనందరం చదువుకున్నాం, కానీ మనం చెయ్యం. అదే నిన్న చెప్పారు, నోయింగ్ ఈజ్ నాట్ నోయింగ్, డూయింగ్ ఈజ్ నోయింగ్. ఎన్నిసార్లు మనం నీళ్ళల్లో పడ్డప్పుడు ప్రశాంతంగా ఉన్నాము, ప్రశాంతంగా ఇలా నీళ్ళలోకి వెళ్ళారు, సడన్గా నీళ్ళలో పడిపోయారు. నీళ్ళల్లో పడిపోయిన వెంటనే మనం చేసే మొట్టమొదటి పని ఏంటి? నన్ను రక్షించండి అని 2 చేతులు పైకి ఎత్తేస్తాం. అవునా కదా? ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ప్రకారము వెయిటేజ్ సిద్ధాంతంలో ఇది 40 కేజీలు, ఈ 2 చేతులు 2 4 కేజీలు. ఈ 40 పేజీల మీద 4 కేజీలు బరువు పెడితే చాలా వేగంగా కిందకి వెళ్ళిపోతాం. ఒప్పుకుంటారా? ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ప్రకారం స్ట్రైట్గా ఉన్న వస్తువులన్నీ ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతాయి. సో చేతులు పైకి ఎత్తితే చాలా తొందరగా కిందకి వెళ్ళిపోతాం, చాలా తొందరగా మనం అట్టడుగుకి వెళ్ళిపోతాం. కానీ అడుగు పడిపోయిన వెంటనే దేవుడు ఊరుకుంటాడా? వీడు చాలా మంచోడు, అనవసరంగా పడిపోయాడు, వీడిని రక్షిద్దామని చెప్పి కిందకి వెళ్ళి లిఫ్ట్ అని కొడతాడు, మళ్ళీ కాళ్ళ కింద లిఫ్ట్ అని కొడతాడు, మళ్ళీ పైకి వస్తాం. ఇలా వస్తూ 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 వస్తూనే మళ్ళీ 2 చేతులు పైకి నన్ను రక్షించండి అంటాం, అంతే. మళ్ళీ కిందకి వెళ్ళి ఎలా అవుతామని చెప్పండి. ఇప్పుడు నేను ఇందాక కారు వేసుకొస్తున్నాను ఫాస్ట్గా, ఒక అబ్బాయి పల్సర్ మోటార్ సైకిల్తో అడ్డంగా నాకు వచ్చి గుద్దేశాడు. రాంగ్ రూట్లో వచ్చి గుద్దేశాడు. గుద్దేసినవాడు గుద్దేయడం కాదు, బండి దిగి నా దగ్గరకు వచ్చి కొడతావా 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 అన్న డోర్ దాకా వచ్చి, అరే అంత అడుగుతున్నాడు రా భయ్, 2 పీకితే పోలా అని చెప్పింది నా మనసు. ఒక్కటి వెంటనే చేయి గోడ మీద పెట్టుకున్నాను. ఈ లోపల 10 మంది మీలాంటి పిల్లలు జాయిన్ అయిపోయారు. అక్కడ జాయిన్ అయిపోయిన వెంటనే అందరూ చూస్తుండగా అప్పుడు అడిగారు, చూడండి సార్, కారుతో బండి గుద్దాడు, లెంపకాయ కొట్టాడు అన్నాడు. నేను 2 తప్పులు కమిట్ అయిపోయానుగా. వెంటనే 10 మంది పిల్లలు నా కారు అద్దాలన్నీ పగలగొట్టేసి కారు మీద పెట్రోల్ పోసారు. అర్థమవుతుందా? అర్థమైందా? అదే వాడు నన్ను గుద్దినప్పుడు నువ్వు కొడతావా నువ్వు కొడతావా నువ్వు కొడతావా అని మీదకి వచ్చినప్పుడు, సారీ సార్ తప్పు అయిపోయింది ఏమనుకోకండి అని నేను కారు రివర్స్ గేర్ తీసుకుని స్ట్రైట్గా ఇక్కడికి వచ్చేసాను అనుకో, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. వాడు అదే స్పీడ్లో ముందుకు పోతాడు, దేన్నో గుద్దుతాడు, అది వేరే విషయం, మనకు అనవసరం. బట్ ఐఆమ్ సేఫ్. ఇది బుద్ధి పని. కొట్టమని 2 పీకుదాం అనేది మనసు పని. అంటే చాలామంది జనం మిమ్మల్ని రెచ్చగొడితే మీరు రెచ్చిపోతారు. 1 తప్పు నుంచి 2 తప్పులు, 2 తప్పుల నుంచి 3 తప్పులు రెచ్చిపోయి చేసి ఇరుక్కుపోతారు. ఇరుక్కుపోవడం వల్ల ఏమవుతుందంటే మీరంతటి మీరు బయటికి రాలేని స్థాయికి వచ్చేస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న మనస్తత్వాల్లో ఉన్న మనుషులందరినీ 4 రకాలుగా తీసుకోవచ్చు. మొట్టమొదటి వాళ్ళు వార్నర్స్, మీకు వార్నింగ్ ఇస్తారు, నువ్వు తప్పు చేస్తున్నావు, దొరికిపోతావు, బీ కేర్ఫుల్ అని చెప్తారు. రెండో వాళ్ళు థ్రెట్లర్స్, నువ్వు వెళ్ళావు, తప్పు చేసావు, ఇరుక్కున్నావు, ఏడుస్తూ ఉంటావు, అప్పుడు చెప్తాను, నేను ముందే చెప్పానా నీకు ఇలా అవుతుందని చెప్పానా లేదా అంటాడు. అది చెప్పడం ఇప్పుడు ఇంకోసారి ముందే గట్టిగా చెప్తే పోలా, అయిపోయాక ఏడుస్తుంటే వచ్చి మళ్ళీ చెప్తారు, నేను ముందే చెప్పానా లేదా అని. మూడో వాళ్ళు ఉంటారు, నువ్వు కష్టంలో ఉంటే నీతో పాటు జాయిన్ అవుతారు వాళ్ళు. నీ కష్టం డబుల్ అవుతుందా తగ్గుతుందా? టు డబుల్ యువర్ జాయ్ షేర్ విత్ సమ్మన్ అండ్ టు ఆఫ్ యువర్ పెయిన్ షేర్ విత్ సమ్మన్ అంటారు. మనం ఎప్పుడూ కూడా మన యొక్క బుద్ధి చెప్పిన ప్రతి సిద్ధాంతాన్ని మనం ఆచరించగలిగితే, అమ్మ నాన్న ఏం చెప్పారు, చదువుకోమన్నారు, స్కూల్కి ఎందుకు వెళ్తున్నాను, చదువుకోవడానికి వస్తున్నాను, ఉద్యోగానికి ఎందుకు వస్తున్నాను, నా సంపాదన కోసం వస్తున్నాను అని నీ బుద్ధి చెప్పిన సిద్ధాంతాన్ని ఆచరించినట్లయితే జీవితంలో తప్పకుండా మనం ముందుకెళ్తాం. కానీ మనం చాలాసార్లు బుద్ధిని తప్పించి మనసు గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈ మనసు బుద్ధి యొక్క ప్రక్షాళన చేసుకోవడమే ఇంట్రాస్పెక్షన్. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ టుడే. ఏదైనా ఓ సంఘటన జీవితంలో మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ప్రశ్నించుకోవాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఇది ఇప్పుడు నాకు అవసరమా? ఐ రిపీట్, ఇది ఇప్పుడు నాకు అవసరమా? అదర్వైజ్ ఆ సందర్భంలో కానప్పుడు ఆ చర్య మీరు చేసినట్లయితే ఆ ఫలితాన్ని మీరు పూర్తిగా తృప్తిగా పొందలేరు.
ఎందుకంటే జీవితంలో తృప్తి అనే పదాన్ని ఎప్పుడు వాడాలంటే జీవిత ఆఖరి క్షణాల్లో కూడా ఆ చర్య గురించి మీరు ఎప్పుడూ బాధపడకూడదన్నమాట. అలాంటి చర్యలనే తృప్తికరమైన చర్యలు అంటారు. ఏ చర్య గురించైనా మీరు ఎప్పుడైనా ఏడ్చారు అంటే అది మీకు ఆనందమైన చర్య కింద లెక్క. ఇప్పుడు ఏదో పని చేశారు, ఒక 5 ఏళ్ల తర్వాత అలా చేయకుండా ఉండాల్సింది అని ఏడ్చారు అంటే ఇది ఆనందం. మీ ఆఖరి శ్వాస దాకా మీరు ఏడవకుండా ఉన్నారు అంటే అది తృప్తి. లెట్ మీ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. మీకు అర్థం అవడానికి ఒక చిన్న విషయం కథగా చెప్తాను చూడండి. ఓ పెద్ద మనిషి తన ఇల్లు అద్దెకిచ్చాడు. ఓ భార్యాభర్తకి పై పోర్షన్ అద్దెకిచ్చాడు. ఈ భర్త రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మెట్లు దిగుతున్నప్పుడల్లా ఈ ఇంటి ఓనర్ అంటున్నాడు, అబ్బాయి చాలా మంచివాడు కదా. వెంటనే ఆయన ఓ రబ్బర్ స్టాంప్ చేయించుకున్నాడు, నేను మంచివాడిని అని. వీడు దిగినప్పుడు ఎక్కినప్పుడు దిగినప్పుడు ఈయన వీళ్ళ భార్యతోటి పైన ఉన్న అబ్బాయి చాలా మంచివాడు కదా అంటున్నాడు. ఈ అబ్బాయి నేను మంచివాడిని అనుకున్నాడు. మళ్ళీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయి మంచివాడు కదా, నేను మంచివాడిని. మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చి మెట్లెక్కి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయి మంచివాడు కదా, నేను మంచివాడిని. ఇలా వాళ్ళ సంబంధం సాగుతుంది. ఒక 2 నెలలు పోయిన తర్వాత ఈ కొత్త జంట సరదాగా తిరుపతి వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. తిరుపతి వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే ఇంటి తాళాలు ఇంటి ఓనర్కి ఇచ్చి, సార్ మా బండి తాళాలు కూడా మీ దగ్గర ఉంచండి, బండి ఇక్కడ పార్క్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి అని చెప్పి వీళ్ళు తిరుపతి వెళ్ళిపోయారు. ఓ 4 రోజులు తిరుపతి ట్రిప్ అయిపోయింది, వచ్చేశారు. వీళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు ఆ కొత్త బండి చూసిన ఆ ఇంటి ఓనర్ గారి భార్యకి ఓ చిన్న కోరిక కలిగింది. బండి ఇంటి ముందు ఉంది, సరదాగా ఒకసారి ట్యాంక్ బండి మీకు వెళ్ళి వస్తే పోలా, ఏమండి ఒకసారి అలా ట్యాంక్ బండి మీకు వెళ్ళి వద్దామా అండి అని భర్తను అడిగింది. ఓకే, తాళాలు మన దగ్గర ఉన్నాయి, అబ్బాయి ఇచ్చాడు వాడుకోమన్నాడు కదా అని నేను బండి స్టార్ట్ చేశాడు. ఇద్దరు కలిసి ట్యాంక్ బండికి వెళ్ళారు, హ్యాపీగా ఐస్ క్రీమ్ తిన్నారు, కాసేపు కూర్చున్నారు, ఇద్దరు ఇంటికి వచ్చేసారు. మళ్ళీ బండి అక్కడ స్టాండ్ వేసారు, కీస్ పెట్టేశారు, అయిపోయింది, మర్చిపోయారు. 4 రోజుల తర్వాత ఈ జంట తిరుపతి నుంచి వచ్చిన తర్వాత, అంకుల్ ఇంటి తాళాలు ఇస్తారా? దానికి ఉందన్న, తీసుకో బాబు, నువ్వు ఊళ్ళో లేనప్పుడు నీ బండి ఒకసారి నేను తొక్కాను, ఎంత బాగుందో, నాకు మళ్ళీ యవ్వనం గుర్తొచ్చేసింది, చాలా ఆనందం వేసింది తెలుసా అన్నాడు ఇంటి ఓనరు. అవునా అండి, నా బండి అంత అదృష్టం చేసుకుందండి, మీరు నా బండి తొక్కారా, వా వా వా, చాలా అదృష్టం అండి, నాకు చాలా ఆనందంగా ఉందండి, నా జన్మధన్యం అయిపోయిందండి, నా బండి జన్మధన్యం అయిపోయిందండి, చాలా ఆనందం అండి. ఆ తాళాలు కూడా తీసుకున్నాడు. ఈయన పైకి వెళ్ళిపోయాడు, రూమ్లో కూర్చున్నాడు, పని చేస్తున్నాడు, ఇల్లు క్లీన్ చేస్తున్నాడు. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఓ 2 days స్టోరీ కంటిన్యూ అయిపోయింది. 3rd day ఈయన బండి వేసుకుని పాపం నారాయణగూడ నుంచి ఇలా వెళ్తూ ఉంటే సరిగ్గా లిబర్టీ చౌరస్తాలో జుక్ 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 అని బండి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలియదు. పెట్రోల్ ఉంది, బండి ఆగిపోయింది. దాన్ని గెంటుకుంటూ పక్కనే ఉన్న మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి, బాబు ఈ బండి ఆగిపోయింది ఏంటో చూడు. వాడు అది ఇది ఇప్పి ఇలా కిలకిలా చూసి, సార్ ఇందులో క్లచ్ ప్లేట్లు విరిగిపోయినాయి సార్, డ్రైవింగ్ రానివాడు ఎవడో గేర్లు మార్చాడు సార్, మీరు డ్రైవింగ్ నేర్చుకుని తొక్కండి సార్, ప్లేట్లు విరిగిపోయి సార్, ఇప్పుడు ఒక 700 రూపాయలు అవుతాయి సార్ అన్నాడు. పాత సినిమాల్లో రింగులు తిప్పినట్టు మనోడికి వెంటనే మా ఇంటి ఓనరు బండి వేసుకెళ్ళాడు, దరిద్రుడి బండి దొక్కాడు, 700 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. వాడి పని చెప్పాలని నానా తిట్టుకుని ఆ బండి అక్కడ పడేసి ఏడుతో ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి భార్యకి ఆ బండి అక్కడ పడేసి, ఈ దరిద్రుడు కింద ఉన్నాడే ఆడు బండి దొక్కాడు, క్లచ్ ప్లేట్లు ఇరిగిపోయింట, 750 రూపాయలు పెట్టుబడి అంట, నా కర్మ అని ఇన్ని తిట్లు తిట్టి మన్నాడు పొద్దున మెట్లు దిగుతూ ఇంటి ఓనర్ ఇలా చూసి, దరిద్రుడు నీవలే చేసిందా అనుకుని ఆఫీస్కి వెళ్ళిపోయి అప్పు పెట్టుకుని బండి బాగు చేసుకుని మర్నాడు ఇంటికి తెచ్చుకుంటాడు. మరి అంతకు ముందు రోజు తిరుపతి నుంచి వచ్చాక జన్మధన్యం అయిపోయిందండి, నా బండి పుణ్యం చేసుకుందండి అన్న ఆనందం అంతా ఏమైపోయింది? ఇప్పుడు అర్థమైందా ఆనందానికి తృప్తికి తేడా ఏంటో? తృప్తి అంటే నీ జీవిత చర్యల్లో ఎప్పుడూ నువ్వు బాధపడకూడదు. అంటే మెకానిక్ పిలిచి బండి పోయింది, డ్రైవింగ్ చేతకాని వాడు తొక్కాడు అని, ఓకే నా చేతిలోనే పోయి ఉంటుంది, నా బ్యాడ్ లక్, 750 కట్టేసి వేయించుకుని వెళ్ళిపోవచ్చు కదా. అలా ఎంతమంది చేస్తారు?
ఎంతమంది వెనక్కి తిరిగి నిన్నవాడు నా బండి తొక్కడం వల్ల ఇలా జరిగింది అని అనుకుంటారు? ఎంతమంది వాళ్ళ జేబులో డబ్బులతోటి మాట్లాడకుండా డబ్బులు కట్టి బండి బాగు చేయించుకుంటారు? ఇదే తృప్తికి ఆనందానికి తేడా. ఈరోజు మీరు ఏ చిన్న పని చేసినా, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా, మీ ఆఖరి శ్వాసలో అయినా సరే, ఆ రోజు ఆ పని నేను చేయకుండా ఉండవలసింది అని మీరు బాధపడ్డారు అంటే ఇప్పుడు మీరు పొందుతున్నది కేవలం ఆనందం మాత్రమే. అలా కాకుండా మీ జీవితంలో ఎప్పటికీ ఆ పని గురించి మీరు బాధపడరు అంటే అది తృప్తి. ఎన్నిసార్లు మనం ఎగ్జామ్స్లో కానీ, ఎన్నిసార్లు మనం ఉద్యోగంలో కానీ, ఎన్నిసార్లు మనం ఇతర విషయాల్లో కానీ ఏమనుకున్నాం? అరే ఆ పని చేయకుండా వస్తుంది, అనవసరంగా ఒక్కటి చేయకుండా వస్తుంది బాగున్నా, మనకు మనం సారీ చెప్పుకున్న రోజులు లేవా? ఉన్నాయా లేవా? అలా ఉండకపోతే ఏమంటే మీరు అంతా ఇవాళ ఇక్కడ ఎందుకు ఉన్నారండి? వై ఆర్ యూ హియర్? ఆల్ ఆర్ ఆఫ్ యూ హ్యాపీ? మీరు అందరూ సంతృప్తిగా ఉన్నారా? మరి ఎక్కడెందుకు ఉన్నారు? యు వాంట్ మోర్? ఏ దిల్ మాంగే మోర్? ఓ దిల్ మాంగే మోర్ అంటే మనము చేసే పనిలో ఎక్కడో లోపం ఉందన్నమాట, అది సరిదిద్దుకుందామన్నమాట అన్న ఆలోచన చెప్పేదే మీ బుద్ధి. అలా కాకుండా నేను ఇంతే, ఇలాగే కంటిన్యూ అయిపోతాను అని చెప్పేది మీ మనసు. ఎవరైతే తన ప్రవర్తన నుంచి పరివర్తన కోరుకుని అభివృద్ధికి చెందడానికి, తోడ్పడడానికి ఉపయోగించే శారీరక అవసరాలను ఏంటి, మానసిక అవసరాలు ఏంటి అని నిర్ణయించుకుంటారో వాళ్ళే జీవితంలో అన్నీ సాధిస్తారు. నాకెంత కావాలి, నేను ఎంతున్నాను, ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను సుస్పష్టంగా తెలియాలి. నిన్న కూడా ఎడ్యుకేషన్ కెరీర్ గురించి మాట్లాడుతూ చెప్పారు. మీలో ఎంతమంది మీకు ఇష్టమైన చదువులు చదువుతున్నారు? మీ మనసులు చంపుకొని చేస్తున్నారు. 1,00,000 రూపాయలు ఇచ్చినంత మాత్రాన కాకి కోయిల్లా పాడదు, కోయిల కాకిలా పాడదు. నేను 10 లక్షలు ఇస్తాను, కాకిని తీసుకొచ్చి కోయిల్లా పాటించండి, పాడదు. దాని సహజ లక్షణం అది. మరి మనమెందుకు చిన్న చిన్న విషయాల్ని తీసుకుని మనసు చంపుకుని చేస్తున్నాము? అలా చంపుకోకూడదు ప్రతి విషయాన్ని కూడా. ఎందుకంటే మనసును చంపుకోవడం అనే చర్య మీలో ప్రారంభం అయితే నిత్యం 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 చివరికి ఒక రోజు మీరు పూర్తిగా బలహీన పరులైపోతారు. నేను అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాను, ఆ అబ్బాయి ఎవరో చిన్న సెల్ ఫోన్ కొనివ్వలేదని సూసైడ్ చేసుకుంది, ఆ అమ్మాయి భర్త ఎవడో సినిమాకి తీసుకెళ్ళలేదని భార్య సూసైడ్ చేసుకుంది, ఈ పక్క ఫ్రెండ్స్ నవ్వేరని సూసైడ్ చేసుకుంది అని. నో, అది ఆ రోజు భర్త సినిమా టికెట్ తీయనందుకు తీసుకెళ్ళిన సూసైడ్ కాదు. మనందరం నవ్వుతాం, ఏంటి సినిమా టికెట్ తీస్తే సూసైడ్ చేసుకుంటుందా అని. కాదు, చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి మనసు చంపుకొని బతుకుతోంది. చిన్నప్పుడు ఉండగా నీకేం చేత కాదు నువ్వు ఆ మూల కూర్చో అన్నారు, కొంచెం స్కూల్లో ఫెయిల్ అయితే నీకేం చేత కాదు నువ్వు ఆ మూల కూర్చో అన్నారు, ఓ డిగ్రీ వచ్చినప్పుడు చదువులో సరిగ్గా చదివితే నీకేం చేత కాదు నువ్వు మూల కూర్చో అన్నారు, 2 పరీక్షలు ఫెయిల్ అయితే నువ్వు పరీక్షలు ఫెయిల్ అయ్యి నీకు పెళ్లి చేసేస్తున్నావు, నీకేం చేత కాదు నువ్వు ఆ మూల కూర్చో అన్నారు. సో ఆ అమ్మాయి డిసైడ్ అయిపోయింది, నాకేం చేత కాదు, నేను ఎందుకు పనికిరాను, ఫినిష్. గోడకి మేకు కొట్టాలంటే కొట్టే ప్రతి దెబ్బకి కూడా స్ట్రోక్ ఉంటుంది. కొట్టగా 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 20 స్ట్రోకులు పూర్తయ్యేసరికి మేకు గోడలో దిగుతుంది. అంత మాత్రాన ఆఖరి దెబ్బకే గోడ మేకులోకి వెళ్ళటం లేదు, మొట్టమొదటి దెబ్బ కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతి దెబ్బ మేకును గోడలోకి తీసుకెళ్తుంది. అలాగే ఎవరైతే చిన్నప్పటి నుంచి ఇటువంటి ఒత్తిళ్ళకి గురవుతారో వాళ్ళు చిన్న సాకుకే ట్రిగర్ అయిపోతారు. ఈ అమ్మాయి ఇంత పెరిగి పెద్ద అయ్యాక నా భర్త కూడా సినిమా తీసుకెళ్ళట్లేదా, నేను ఇంత వేస్ట్ ఫెయిల్లోనా అనుకుని ధనమని సూసైడ్ చేసుకుంటుంది. అది మనం పేపర్లో చదువుతాం. కానీ ఆమె గత చరిత్రలో ఎంత ఒత్తిడికి గురైందో, ఎన్నిసార్లు మనసు చంపుకుందో మీరు ఆలోచించారా? అంటే మనిషి మనసును చంపుకుంటే బతకడం చాలా కష్టం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చు. ఒక మనిషి చెరువు గట్టు మీద నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అతని వాచి చెరువులో పడిపోతుంది. ఎలాగా? చాలా ఇష్టమైన వాచి చెరువులో పడిపోయింది. ఎలా బాధపడతాడు? చెరువు గట్లు కూర్చుంటాడు, పొద్దున్నే అందరినీ పిలుస్తాడు, మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, ఆ వాచి తీయండి అంటాడు. ఒక 20 మంది యువకులు నీళ్ళల్లో దిగుతారు, వెతుకుతారు వెతుకుతారు, అరగంట వెతుకుతారు, గంట వెతుకుతారు, 3 గంటలు వెతుకుతారు, 6 గంటలు వెతుకుతారు, ఆ వాచి దొరకదు. వాచి పోయింది. కానీ తన నిరాశ నిస్పృహలతోటి ఆ చెరువు గట్టునే సాయంత్రం దాకా అలాగే కూర్చుని నా వాచి పోయింది, నా అతి ప్రేమ బహుమతి వాచి పోయింది, నాకు ఆ వాచి కావాలి, ఎలాగైనా వాచి కావాలి అని కూర్చుని ఉంటాడు.
అనేక మంది నీటిలోకి వెళ్ళి వెతుకుతారు, ఎవరికి ఆ వాచి దొరకదు. సరిగ్గా సాయంత్రం 5 గంటలకి ఒక 5 సంవత్సరాల చిన్న పిల్లవాడు ఆ రోడ్డును వెళ్తూ, అంకుల్ ఏంటి ఎక్కడ కూర్చున్నారు అంటాడు. ఏం లేదు నాన్న, పొద్దున్న వాచి నీళ్ళలో పడిపోయింది, అది ఎవ్వరూ తీయలేకపోతున్నారు, నాకు చాలా బాధగా ఉంది. అంకుల్ 2 minutes టైం ఇస్తారా, నేను ఆ వాచి తెస్తాను అంటాడు. నువ్వా? పొద్దున్నుంచి ఇంతమంది నీళ్ళల్లో వెతికారు, ఇంతమంది వెతికినా దొరకలేదు, నువ్వు ఎలా తెస్తావు బాబు అంటే, అంకుల్ 2 minutes ఎగ్జాక్ట్లీ నాకు టైం ఇవ్వండి, ఇక్కడే కూర్చోండి, నా బట్టలు చూడండి అంటాడు. టకాటకా బట్టలు చేంజ్ చేసుకుని దన్నమని నీళ్ళలో దిగుతాడు. ఎగ్జాక్ట్లీ 2 minutes తర్వాత వాచి తీసుకుని నీళ్ళలోంచి పైకి వచ్చి, అంకుల్ ఇదిగో వాచ్ అంటాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏంటండి? అంటే నీళ్ళలో దూకిన 20 మందికి కాన్ఫిడెన్స్ లేదా ఏమండి? నో, 2 minutes టైం ఎగ్జాక్ట్లీ హీ గాట్ ఇట్. నేను చెప్పనా? అంత ఆలోచించకండి. ఆ అబ్బాయి చాలా ప్రశాంతంగా ఉన్నాడు కాబట్టి ఎగ్జాక్ట్లీ 30 seconds తోటి నీళ్ళడుకి వెళ్తాడు. ఎందుకంటే పైకి వచ్చాక అంకుల్ అడుగుతాడు, బాబు నీకు వాచి ఎలా దొరికింది అని. చెప్తాను వినండి అంకుల్, ఇక్కడి నుంచి నీళ్ళలో దూకాను, 30 secondsకి నేను పూర్తిగా అడుగుకి వెళ్ళిపోయాను, అడుగుని ఇలా కూర్చున్నాను, ఎగ్జాక్ట్లీ 1 minute ప్రశాంతంగా కూర్చున్నాను. ఆ మూల నుంచి టిక్ 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 వినపడింది. అక్కడికి వెళ్ళి వాచి తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ 30 secondsలో పైకి వచ్చాను, 2 minutesలో మీ వాచి మీకు ఇచ్చాను. అంటే మనిషి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడో ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తి ఈ బుద్ధి మనకిస్తుంది. దీనికి మనము రంగులు రిక్రియేషన్లు పెట్టి మనసు అన్న ఒక కవచంలో దాచేసి లోపల పెట్టేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు మీ బుద్ధి చెప్పిన మాట మీరు వింటున్నారు? ఏం జరిగినా బుద్ధి మీకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా పడుకునేటప్పుడు చూసుకోండి, మీ మైండ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్లో మేము చెప్తాము, రేపు పొద్దున 5 గంటలకు నేను లేవాలి, మ్యారేజ్కి వెళ్ళాలి అని మీరు ఇలా పడుకోండి. ఎగ్జాక్ట్లీ 4:30కి ఎవరో గోపు మీద కొట్టినట్టు మీకు మెలకు వస్తుంది, లేచి చూస్తారు, తయారై వెళ్ళిపోతారు. అదే పడుకునేటప్పుడు నేను లేస్తే వెళ్తాను లేకపోతే లేదు అని పడుకోండి, 7 అయినా మీకు మెలకు రాదు. ఇది మనసుకి బుద్ధికి ఉన్నటువంటి గొప్పతనం. ప్రతి క్షణం ప్రతి చర్యని కూడా మీరు ఇది మానసికంగా ఆలోచించుకుని, ఇది నా మనసుకు సంబంధించిందా నా బుద్ధికి సంబంధించిందా అని ఎప్పుడైతే మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారో అప్పుడు మీరు ఏదైనా సాధించేటప్పుడు మీ బుద్ధి మీకు పూర్తిగా తోడ్పడుతుంది. అందుకే మనం ఎవరిని తిట్టినా కూడా నీకు బుద్ధి లేదా అని తిడతాం. స్కూల్లో కాలేజీల్లో సర్టిఫికెట్ ఏమని ఇస్తారండి? ఈ అబ్బాయి మా స్కూల్లో చదివినందుకు వీఆర్ హ్యాపీ అని ఇస్తారా? వీఆర్ సాటిస్ఫైడ్ అని ఇస్తారు. మీ కాండక్ట్ సర్టిఫికెట్ మీద సాటిస్ఫాక్టరీ అని రాస్తారు, హ్యాపీ అని రాయరు. నాకు నువ్వు సంతృప్తిగా పనిచేస్తే, సంతృప్తిగా చదివితే నేను సంతృప్తి అన్న సర్టిఫికెట్ ఇస్తాను తప్ప వీడు మా స్కూల్లో చదువుకున్నందుకు ఆనందంగా ఉంది అని హ్యాపీ అని మాత్రం కాండక్ట్ సర్టిఫికెట్స్లో రాయరు. ఇప్పుడు అర్థమైందా? సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ మీ యొక్క బుద్ధి. మీ బుద్ధిని మీరు ఎంత క్షుణ్ణంగా ఆలోచించుకుంటారో, బుద్ధిని ఏ విషయం మీదైనా ఎప్పుడైనా పెడతారో ఆటోమేటిక్గా మైండ్ మ్యాపింగ్ అయిపోతుంది. ఏదైనా మీరు చదవచ్చు. మన దేశంలో మన దగ్గరే బోల్డ్ మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఇలా చూసిన వెంటనే గుర్తుపెట్టుకుని చెప్పేవాళ్ళు ఉన్నారు. 200 పేజీల పుస్తకాన్ని 20 నిమిషాల్లో చదివి ఏ వర్డ్ అడిగినా ఎక్కడుందో చెప్పగల శక్తివంతులు ఉన్నారు. అనేక గోల్డ్ మెడల్ సాధిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎలా చదువుతున్నారు? బికాస్ చదువు నా బుద్ధికి సంబంధించింది అని వాళ్ళు అనుకున్నారు. చదువు విద్యా వినయం, చదువు సంస్కారం నేర్పుతుంది. చదువు ఎప్పుడు డబ్బు గురించి కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఉపయోగపడే మొట్టమొదటి సాధనం చదువు. మనం ఆ చదువుని మనం తెలుసుకోవడానికి ఉపయోగించుకోవడమే ఇంట్రాస్పెక్షన్ అవుతుంది. చదువుకునే ప్రతి సమయంలో ఏ పాఠం చదువుతున్నా ఎందుకు చదువుతున్నాము అని చెప్పేది బుద్ధి. 1 విషయ సేకరణ, 2 విషయ విజ్ఞానం ఉంటుంది. విషయ సేకరణ ఎప్పుడు కూడా మనసు తీసుకుంటుంది, విషయ విజ్ఞానం బుద్ధి తీసుకుంటుంది. మనం చాలాసార్లు ఆ రెండింటిని క్లబ్ చేసేసి టెక్స్ట్ బుక్ని పక్కన పెట్టి చదువు ప్రారంభిస్తాం. ఎంతమంది స్కూల్కి టెక్స్ట్ పుస్తకాలు పట్టుకెళ్తున్నారండి? ఎగ్జాక్ట్గా ఆల్ టెక్స్ట్ పుస్తకాలు పట్టుకుని స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది అండి? అది భయం.
స్కూల్ చదవరు. ఎస్, కాలేజ్ అయినా స్కూల్ అయినా ఒకటే, పుస్తకాలు పట్టుకెళ్ళాక అన్నీ చదువుకునే విద్యాలయాలే. మీ టైంకి వచ్చాక కాలేజీని విడగొట్టారు తప్ప మా టైంలో మేము కాలేజీలు కూడా నిక్కర్ వేసుకుని వెళ్ళాం, కాకి నిక్కర్ వైట్ షర్ట్. మేము చిన్నపిల్లలమే, మాకు తెలిసినంత వరకు మేము అలాగే పెరిగాం. సో ఎప్పుడైతే మీరు మీ చదువుని ఉపయోగించుకున్న టెక్స్ట్ పుస్తకాన్ని లైన్ టు లైన్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ చదవగలిగారో ఎవరు ఏమడిగినా జవాబు చేయగలుగుతారు. ఇది బుద్ధికున్న గొప్ప లక్షణం. కానీ మనసు అలా చెప్పదు. పాస్ ఇన్ పాకెట్టు, ఈజీ సక్సెస్, షార్ట్ కట్ వేస్ ఆఫ్ పాసింగు అని 3 రూపాయల పుస్తకాలు, 6 రూపాయల పుస్తకాలు, 6 రోజుల్లో జరిగే మోడల్ పుస్తకాలు కొనుక్కుని చదువుతాం మనం. ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి, వీళ్ళ బుద్ధి తెలుసుకోవడానికే మీకు ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ కూడా పెట్టారు. రాముడి భార్య ఏమిటి? ఏ సీత, బి గీత, డి రాధ, ఈ లక్ష్మి అని పెడితే రాముడి భార్య సీత తెలిసినవాడు సింపుల్గా సీత అని పెట్టి బయటకు వస్తాడు. కానీ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, రాముడి భార్య రాధ అని పెట్టి వస్తారు. అంటే నువ్వు అడిగిన ప్రశ్న జవాబే కాదు, నాకు రాధ మొగుడెవడో కూడా తెలియదు. అంటే నువ్వు అనుకున్నంత అమాయకుడిని కాదు, ఇంకా డబల్ అమాయకుడిని నేను అని చెప్పడం. అందుకే ఆబ్జెక్టివ్ టైప్ పెట్టారు ఇక్కడ. ఆబ్జెక్టివ్ టైప్ పెట్టడం వల్ల మన విజ్ఞానం కంటే మన అజ్ఞానం ఎక్కువ బయటపడుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చదువుకునేటప్పుడు ఒక సబ్జెక్ట్ మీద ఒక పుస్తకాన్ని చదువుకుంటే అది మనసు చెప్తుంది, ఒక సబ్జెక్ట్ మీద ఎన్ని పుస్తకాలు చదవాలో బుద్ధి చెప్తుంది. ఇదే రీసెంట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాన్సెప్ట్ స్టడీస్ అండ్ ఒలింపిక్ స్టడీస్. మనలో చాలామంది లాంగ్వేజెస్ గురించి భయపడుతూ ఉంటారు. ఆ సబ్జెక్ట్ నేను కొంచెం మీకు టచ్ చేసి చెప్తాను, సో దట్ మీరు ఏమి యువర్ సెల్ఫ్. ఓ చిన్న క్వశ్చనర్ తయారు చేశాను, మార్కింగ్ ఇచ్చాను. మీరు ప్రశ్న గుర్తుపెట్టుకోక్కర్లేదు, కాపీ చేయక్కర్లేదు, ఆన్సర్ రాయక్కర్లేదు. క్వశ్చన్ నెంబర్ 1 మై ఆన్సర్ ఈజ్ బి అయితే బి, క్వశ్చన్ నెంబర్ 2 మై ఆన్సర్ సి అయితే సి అని 1 సి 2 బి అని మీకు నచ్చిన మార్కింగ్ మీరు చేసుకోండి. ఓకే, దేర్ ఆర్ 10 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 4 ఆప్షన్స్, 5 ఆప్షన్స్. యూ హ్యావ్ టు థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ మార్క్ యువర్ సెల్ఫ్. ఇది ఈ క్షణాన్న మీకున్న మనసు గురించి చెప్తుంది. This is not related to your past nor going to be for your future. Be very clear on answers. It's a very normal test. సేపు చూపించను, బికాజ్ ఇట్ అగైన్ మళ్ళీ మనసు లైన్లోకి వచ్చేసి మీ బుద్ధిని ప్రభావితం చేస్తుంది. అదా ఇదా 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 అని తప్పు చేయడానికి ఛాన్స్ ఉంది. సో టక్ అని చూపిస్తాను, దాన్ని మీ ఆన్సర్ మార్క్ చేసుకోండి. వెన్ డూ యూ ఫీల్ ఎట్ యువర్ బెస్ట్? అతి బాగా మీరు ఎప్పుడు ఫీల్ అవుతారు? యూ కెన్ రీడ్ ఈవెన్ ఇన్ ద ఈవినింగ్, ఇట్ యూజ్ ది సేమ్ న్యూస్. క్వశ్చన్ నెంబర్ 2, మీరు ఎలా నడుస్తారు? హౌ డు యూ వాక్? ఫెయిర్లీ ఫాస్ట్. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు ఏ విధంగా ఉంటారు? స్ట్రైట్గా నించుని చేతులు ఫోల్డ్ చేసుకుంటారా? చేతులు గట్టిగా బిగించుకుంటారా? హౌ డు యూ 2 చేతులు కలిపి జేబులో పెట్టుకుని మాట్లాడతారా? లేదా మీతో మీరు మాట్లాడుతూ ఎదురు వాళ్ళతో మాట్లాడుతున్నారా లేదా అని చూస్తారా? ఎదుటి మనిషిని ఉంటారు. కాంటర్ అవుతారంటే ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ ఇలా పట్టుకుని ఆఖరి రోజు శ్మశానంలోకి వెళ్తున్నట్టు. ఇది 10:30కి వాడు ఆఫీసులోకి ఎంటర్ అయ్యే పద్ధతి. ఇంక వాడి పని ఏం చేస్తాడు? వాడి పని చేయడు, ఈశ్రోమంటూ ఉంటాడు. ఒకవేళ మీలా ఎవరికో కొత్తగా ఉద్యోగం వచ్చి ఆ ఆఫీస్లో ఒక బల్లా కుర్చీ ఇచ్చి మీకు టేబుల్ కుర్చీ ఇస్తే నాలాంటి వెంటనే ఒక బెడ్షీట్ వేసుకుని ఒక గులాబీ పువ్వు పెట్టుకుని బా నాకు ఉద్యోగం వచ్చింది ఇదో సీటు అని కూర్చుంటే వెంటనే పక్క నుంచి కామెంట్, కొత్తల్లో మేము అలాగే ఉన్నాంలే. వాడు పైకి రాడు, మన పైకి రానివాడు. అందుకే వాడు సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోయాడు, మనం వెళ్ళినా మన పైకి రానివాడు. This is what people pulls us back with their attitudes which they are habituated because their mind setup is like this. Now come to question number 6. వెలుగుడు క్వశ్చన్. రేపు అడిగితే నువ్వు ఎర్ర చొక్క వేసుకుని వచ్చాను అని చెప్పడానికి ఒక మూలం చూసి వచ్చావా అని సైలెంట్గా బయటకు వచ్చేస్తారా? హౌ యూ విల్ కమ్ బ్యాక్, హౌ యూ రియాక్ట్ ఫర్ దిస్ యువర్ ఎంట్రీ. చాలా సీరియస్గా ఒక ఇంపార్టెంట్ పని చేస్తున్నారు, ఎవరో మిమ్మల్ని టక్కని డిస్టర్బ్ చేశారు. నాన్నగారు నాకు 3కి 2.5 మార్క్స్ వేసారు, ఏం చేయమంటారు అంటూ నా ఎల్కేజీ చదువుతున్న కూతురు నా దగ్గరికి వస్తుంది. అరమార్క బాగా నాకు ఆఫీస్కి కాలేదు, నీ అరమార్క ఓకేనా? ఆ అమ్మాయికి అరమార్కే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఎందుకంటే క్లాసులో అది ఇజ్జత్గా సవాల్. ఎల్కేజీలో ఇంతమంది రాశాక 3కి 3 పడకుండా 2.5 టీచర్ వేస్తాడా?
అరమార్క్ నాకు ఇజ్జత్గా సవాల్ అక్కడ. నేనేమో విసుక్కుంటాను. అమ్మ అరమార్క్ అంటే పగబా అరమార్క్ ఏముంది అప్పుడు ఓకే డిస్టర్బ్ అయ్యాను అని అంగీకరిస్తారా? లేదా మీరు రియాక్షన్ ఇచ్చేస్తారా? లేదా రియాక్షన్ ఇచ్చిన తర్వాత ఆ పని మొత్తం చెడిపోతుందా? కాన్సన్ట్రేట్గా చేయకుండా వెళ్ళిపోతారా? ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు అతి ఇష్టమైన రంగు ఏంటి? ఈ షోస్ హౌ యూ ఫీల్ వెన్ యూ సీ ద కలర్స్. ఎగ్జాక్ట్లీ ఏ కలర్స్ మీరు ఇష్టపడతారో ఓన్లీ మీ ఆప్షన్స్ వరకు చూసుకోండి. యూ కెన్ మెన్షన్ అబౌట్ ఇట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ క్షణాన మీరు మీ మనసు ఏ విధంగా ఉందని మీకు మీరు అసెస్ చేసుకుంటున్నారు. ఏ క్వశ్చన్ తప్పు చేసినా మీ మనసు అసెస్మెంట్ మీకే రాంగ్ వస్తుంది. దెన్ గో ఫర్ దిస్. మీ కళ్ళు వస్తాయా? గాల్లో తేలినట్టుంది, ఎక్కడికోలా వెళ్ళిపోతున్నట్టు, లేదా ఎక్కడి నుంచి అలా పడిపోతున్నట్టు, ఎవరితోనో ఫైట్ చేస్తున్నట్టు, ఎవరో తరుగుతున్నట్టు. అస్సలు నాకు నిద్రే పట్టదు. ఒక్కోసారి నాకు అస్సలు కళ్ళే రావు. ఏది కరెక్ట్? Now all your 10 questions are clear. Your answers are ready. Just mark it off answers. Here I am giving you a vacuum break. And here is your answers. Question 1 కి A రాసిన వాళ్ళు 2 marks, B రాసిన వాళ్ళు 4 marks, C రాసిన వాళ్ళు. Just put your question 1. My answer is C, so my marks is 6. Question 2. My answer is D. You conduct within 3 minutes. అదర్వైజ్ మీ బుద్ధిని మీ మనసు ఒకసారి కన్ఫ్యూజ్ చేస్తుంది. నో, చాలా యాక్సిడెంట్లు జరిగేది మనం మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల. నేను ఇలా డ్రైవ్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ దేనికి ఎందుకు వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఫోల్డ్ చేసేయండి. మీ 60 అబౌవ్ యూ షుడ్ బి హ్యాండిల్ వెరీ కేర్ఫుల్లీ. యు ఆర్ ఆల్వేస్ వచ్చేస్తారు. బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. బికాజ్ వాళ్ళకి జీవితం అంటే వెరైటీ. ప్రతి విషయాన్ని క్షుణ్ణపరంగా ఆలోచిస్తారు. బట్ యూజువల్గా వాళ్ళ ఒపీనియన్కి వాళ్ళ నిర్ణయాలకి ఏ సంబంధం ఉండదు. మార్కెట్ సర్వే సెల్ ఫోన్ ఏం చేయాలని చెప్పి చార్మినార్ దగ్గర నుంచి ప్యాడ్ అయ్యేదాకా ఉన్న షాపులన్నీ కొంటారు, అన్నీ వెతుకుతారు, ఇన్ని బ్రోచర్లు కలెక్ట్ చేస్తారు, ఇంత డాటా తయారు చేస్తారు. ఫోన్ వేస్ట్ రాబోయ్ అంటారు. నిజాయితీగా ఉంటారండి చూడ్డానికి మాత్రమే. అందరూ నిజాయితీగా ఉండాలి అని మాత్రం చెప్తారండి. ఓకే, వీళ్ళు నిజాయితీగా ఉంటారు చూడ్డానికి మాత్రమే, అందరూ నాతో నిజాయితీగా ఉండాలి అంటారండి. వీళ్ళు చాలా వరకు కూడా టైంకి ఎక్కువ వాల్యూ ఇస్తారండి. వీళ్ళు భగవంతుడి దయవల్ల ఏ క్షణాన ఏ కచ్చప్పమన్న క్షణాల్లో చెప్పేస్తారు. మోస్ట్ గిఫ్టెడ్ టాలెంటెడ్ పీపుల్ అనమాట. వీడిని ఏం అడగండి, వాడు ఆకాశం నుంచి అన్నీ అమ్మేస్తూ ఉంటాడు. వాడు ఏం అమ్మేమన్నా అమ్మేస్తాడు. కొనుక్కునేవాడు అదృష్టం, ఉంటాడా పోతాడా. దెన్ గో ఫర్ 21 to 30. వీళ్ళు నియర్ టు 50 స్కోర్. కానీ 50 వాళ్ళు సర్వే అంతా చేసి ఎగనెస్ట్ నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళు పాపం కొంతవరకు అప్పుడప్పుడు సర్వే రిపోర్ట్ ఫాలో అవుతారు, కొన్నిసార్లు ఫాలో అవ్వరు. అంటే వీళ్ళకి 50కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఓన్లీ థింగ్ అలా ఏంటంటే ఈ లాస్ట్ది వీడు ఎందుకు వదిలేశాడు అన్న ప్రతిదానికి వీడు ఒక కారణం చెప్తూ ఉంటాడు. వీళ్ళ పక్కన ఏ ఉన్నా ప్రతిదానికి అడావిడి చేసేస్తూ ఉంటారు. బల్లులకి, బొద్దింకలకి, జంతువులకి, పిల్లులకి, వాట్నాట్ ప్రతిదానికి భయపడుతూనే ఉంటారు. బల్లి ఎంత, బల్లి నోరెంత. అది నోరు తెలిస్తే నువ్వు లోపలికి పోతావా? అది నిన్ను చూసి భయపడా, నువ్వు దాన్ని చూసి భయపడా. ఏమండి వరస్ట్ టు వరస్ట్ ఈ జీవితంలో ఏం జరుగుతుందండి? మ్యాక్సిమం ఏం జరుగుతుందండి? వరస్ట్ థింగ్ ఏంటండి? పోతాం, చల్ ఒక్క క్షణంలో అయిపోయా. పొద్దున్నే లేవాలా, మా సని ఏం చెప్పినటువంటి పూట్ల పడుతూకోవాలా, అది కూడా ఇలా కాదు, ఇలా తోముకోవాలా, ఇలా స్నానం చేయాలా. ఇవన్నీ ఎందుకు వచ్చింది? ఒక్క క్షణంలో పోతే పోలా, ఏ సమస్య లేదు కదా. మాస్టర్ లేరు, లెసన్ లేదు, ఉద్యోగాలు లేవు, టెన్షన్ లేవు, ఏం లేవు. సింపుల్ ఎండప్ అయిపోవచ్చు కదా. కానీ మనం చావం. తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఇలాగే ఎక్కడే ఉంటాం. బాగుపడం, మనం చావం. దిస్ ప్రిన్సిపల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దీస్ పీపుల్. వీళ్ళు పక్కన ఎవరున్నా కూడా వీళ్ళు మొత్తం అందరినీ పరిగెట్టిస్తూ ఉంటారు. ఏం జరిగినా సరే చాలాసార్లు లేని విషయాలు చెప్తూ ఉంటారు. బీ కేర్ఫుల్. ఎగ్జాగ్జరేటివ్ సిస్టమ్స్ అన్నమాట. ఏదైతే ఉండదో దాన్ని సృష్టించి మీకు భయపెడుతూ ఉంటారు. మీరు ఏ కేటగిరీలో ఉన్నప్పటికీ కూడా ఈ క్షణాన మీకున్న ఫీడ్బ్యాక్ మాత్రమే, ఈ క్షణం వరకు ఇప్పుడు మీరు చూపించిన స్కోర్ మాత్రమే. దీని నుంచి యూ కెన్ గో ఫర్ ఎ వేరియేషన్స్. గ్రహించాలో, మనసుని పాటించాలో, ఏం చేయాలో ఇది ఒక్కసారి చూడండి. యూ విల్ అండర్స్టాండ్. నెలకు ఒకసారి
ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతి 3 రోజులకి చేసుకున్నా మంచిదే, ప్రతి నెలకి చేసుకున్నా మంచిదే. ఐ విల్ రీడ్ అవుట్, డోంట్ వరీ. ఈ ఎవ్రీ టైం మీకు ఉన్నటువంటి మీ 5 బలాలు ఏంటి, ఇవాళ నా బలాలు ఏంటి, రేపు నా బలాలు ఏంటి, వచ్చేవారు నా బలాలు ఏంటి అని మీకు మీరు ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. నెంబర్ 2, మిమ్మల్ని మీరు పొగుడుకునే 5 విషయాలు ఏంటి, విచ్ అడ్మైర్ యూ, మీకు మీరు పొగుడుకునే 5 విషయాలు ఏంటి. నెక్స్ట్, ఈ మధ్య జీవితంలో మీరు సాధించిన 5 గొప్ప విషయాలు ఏంటి. గొప్పది అని మీరు అనుకోవచ్చు. ఒక ఎల్కేజీ పిల్లవాడికి క్లాస్ ఫస్ట్ రావడం గొప్ప అవ్వచ్చు, ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్కి స్టేట్ ఫస్ట్ రావడం గొప్ప అవ్వచ్చు, ఒక డిగ్రీ స్టూడెంట్కి యూనివర్సిటీ ఫస్ట్ రావడం గొప్ప అవ్వచ్చు. మీ దృష్టిలో 5 గొప్ప విషయాలు ఏంటి? సరే, సాధించారు, బాగానే ఉంది. సాధించాక ఏ విధంగా మిమ్మల్ని మీరు సంతృప్తి చేసుకుంటారు? హౌ యూ రివార్డ్ యువర్ సెల్ఫ్. మా గురుగారు ఎప్పుడు మా మీటింగ్ బాగా జరిగితే మాకు ఐస్ క్రీమ్ పెట్టిస్తారు. ఆయన తింటారు, మేము తింటాం. వీ రివార్డ్ అవర్ సెల్ఫ్ విత్ ఐస్ క్రీమ్స్. మిమ్మల్ని మీరు ఏ విధంగా రివార్డ్ చేసుకుంటారు అంటే, మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకుని రివార్డ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. తర్వాత, మీరు నవ్వడానికి ఉన్నటువంటి ఏవైనా 5 కారణాలు, మిమ్మల్ని మీరు నవ్వించుకోవడానికి చేయగలిగిన 5 విషయాలు ఏమైనా ఉన్నాయా? ఈ 5 లిస్ట్ అనేటువంటి 6 క్వశ్చన్స్ మీ దగ్గర పెట్టుకుని ఎంత ఫ్రీక్వెంట్గా వస్తే అంత ఫ్రీక్వెంట్గా దీన్ని మీరు చేంజ్ చేస్తూ ఉండాలి. ఎంత ఫ్రీక్వెన్సీ పెంచితే మీ బుద్ధి మీకు అంత కంట్రోల్లోకి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. బుద్ధి ఎప్పుడైతే మీ కంట్రోల్లోకి వచ్చిందో ప్రతి విషయం మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే బుద్ధిని సరిగ్గా పెట్టుకున్నవాడు బుద్ధి కుశలతను కలిగి ఉంటాడు, వాడే సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. మనసు వెనక పడ్డవాడు ఎక్కడో తేల్తాడు. అప్పుడు సక్సెస్కి మీరు చాలా దూరంగా ఉంటారు. ఈజ్ ఇట్ కంప్లీటెడ్ 5? ఇంగ్లీష్ చాలా బేసిక్ అండి. ఎనీవే, రేపు మీ క్లాస్ ఉంది. తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. మనం 5వ క్లాస్లో, 6వ క్లాస్లో, 7వ క్లాస్లో నేర్చుకున్న బేసిక్స్ ఏవైతే మనకు పూర్తిగా తెలుస్తాయో మన ఇంగ్లీష్ని చాలా బాగా వాడుకోవచ్చు. బేసిక్ స్ట్రక్చర్స్ మనం నేర్చుకోకుండా గ్రామర్స్, స్పీకింగ్ క్లాసెస్కి వెళ్ళినట్లయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. చిన్నప్పుడు మనకి చెప్తారు ఆల్ఫాబెట్స్ 26 అని. మీలో ఎంతమంది 4 డివిజన్లు ABCDలు ఒక్క తప్పు లేకుండా రాయగలరో చూసుకోండి. ఇంగ్లీష్ రావాలంటే ఇది ప్రప్రథమ పునాది. నేను గ్రామర్ గురించి వెళ్ళట్లేదు, ఎనీవే యూ హ్యావ్ ఏ క్లాస్ టుమారో. బట్ బేసికల్గా ఒక సెంటెన్స్ గురించి చెప్తున్నాను. ఒక చిన్న వాక్యాన్ని తీసుకుని 3వ క్లాస్లో మనకి నెంబర్స్ అని చెప్తారు, సింగులర్ ప్లూరల్ అని. ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మామిడి పండు తిన్నాను అంటే ఐ ఈట్ ఏ మ్యాంగో, వి ఈట్ ఏ మ్యాంగో అని 2 విధాలుగా రాయొచ్చు, నేను మేము అని. అంటే నెంబర్స్ వస్తే ఒక వాక్యాన్ని 2 సార్లు రాయగలరు. తర్వాత పర్సన్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. నేను, నువ్వు, మీరు. అంటే నేను కనపడుతున్నాను కాబట్టి అయ్యి, మీరు కనపడుతున్నారు కాబట్టి పోయి. ఆ కనిపించే వాళ్ళలో ఆడ మగ కావాలంటే హీ, షీ, ఇట్, న్యూట్రల్ అని జెండర్స్ పెట్టినట్లయితే 3 పర్సన్స్ అవుతారు. 2 × 3 = 6 అవుతుంది. మ్యాస్లైన్, ఫెమినైన్, న్యూట్రల్ జంటకు వచ్చేసరికి ఇంకో 2 పెరుగుతుంది. సో ఐ ఈట్ ఏ మ్యాంగో అనే సెంటెన్స్ 8 విధాలుగా రాయొచ్చు. ఇది 4వ క్లాస్లో చెప్తారు. 4వ క్లాస్లోనే చెప్పే ఇంకో గ్రామర్ పాయింట్ టెన్సెస్ 12. ఈ 12 టెన్స్లు మనకు తెలిసినట్లయితే 12 × 8 పెట్టి గుణిస్తే 96 సెంటెన్సెస్ వస్తాయి. ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మామిడి పండు తిన్నాను అన్నది చెప్పినట్టు చెప్పకుండా 96 సార్లు చెప్పొచ్చు. ఈ చెప్పిన దాన్ని సెంటెన్సెస్ అని ఒక 5వ క్లాస్ పాఠం చెప్పినట్లయితే దట్ ఈజ్ అఫర్మేటివ్, నెగిటివ్, అఫర్మేటివ్ ట్యాగ్, నెగిటివ్ ట్యాగ్ అండ్ ఇంటరాక్టివ్ ట్యాగ్. నేను మామిడి పండు తిన్నానా, నేను మామిడి పండు తినలేదు, నేను మామిడి పండు తిన్నానా, తినలేదా, నేను మామిడి పండు తినలేదు, తిన్నానా, నేను మామిడి పండు తిన్నానా అని 5 విధాలుగా చెప్తే 96 × 5 440 సార్లు చెప్పొచ్చు. ఇవన్నీ మనకు 7వ క్లాస్ లోపల చెప్పే గ్రామర్ పాయింట్స్. వీటిని టచ్ చేసుకుని బుద్ధిలో పెట్టుకున్నట్లయితే ఒక్క వాక్యాన్ని చెప్పినట్టు చెప్పకుండా 1,00,000 సార్లు చెప్పొచ్చు అండి. జస్ట్ ప్రాక్టీస్ ఇట్ ఫ్రమ్ ద బేసిక్స్. థ్యాంక్ యూ ఎవరిబడి. నెంబర్స్, కార్ నెంబర్స్, సెల్ నెంబర్స్ అన్నీ 60-40 ఉంటాయి. 9848036040 సార్ 9848036040. I repeat 9848036040. మిగతా డీటెయిల్స్ అన్నీ నా సైట్లో ఉంటాయి, www.jawaharlalnehrup.com. థ్యాంక్ యూ. నెహ్రూ ఎన్నుకున్నటువంటి టాపిక్ ఇంట్రాస్పెక్షన్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ టాపిక్. ధ్యానం, గమనించటం, ఆలోచించటం, అంతర్ముఖులవ్వటం, ఆ తర్వాత తెలిసిన విషయాన్ని
బాహ్యంగా ప్రకటించటం, అనేక ముఖాల ప్రదర్శన. ఇందాక మా నాగేశ్వరరావు చెప్తూ మంచివాడు అన్నాడు, చాలా డిగ్రీలు ఉన్నాయి అన్నాడు, గోల్డ్ మెడలిస్ట్ అన్నాడు, సేవ చేస్తాడు అన్నాడు, ఫలాపేక్షరహితంగా అన్నాడు. ఇన్ని పదాలకు మించి ఒక మనిషి గురించి ఎలా పరిచయం చేస్తారు? ఆయన ఉపన్యాసమే పరిచయం అవుతుంది. ఒక్క మాట ఏమిటంటే, ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఒకరిని పరిచయం చేస్తూ పలానా 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 అని ఎన్నో వివరాలు చెప్తాం. మంచివాడు అని ఒక్కరి గురించి చెప్పడానికి ఎంతమంది మంచివాళ్ళు మీకు తెలుసు? చేయొద్దండి. సంతోషం. అలాంటి వాళ్ళు ఎంతమంది మీకు తెలుసు అంటే 2, 3, 4. అంటే మీకున్న 10, 20, 30 పరిచయాలలో బహుశా 100, 200 స్నేహాలలో ఎంతమందిని మంచివాళ్ళని మీరు చెప్పగలరో గమనిస్తే, వాళ్ళందరూ మిమ్మల్ని మంచివాళ్ళని పరిచయం చేస్తారా అన్న విషయాన్ని ఆలోచించండి. అది ఇంట్రాస్పెక్షన్. ఏమైనా అర్థమైందా? బహుశా మీరు వారి గురించి మంచివాడని చెప్పొచ్చు, ఆయన మరి మీ గురించి అదే అభిప్రాయం చెప్తాడా? చెప్పడా? ఎందుకు చెప్పటం లేదు? మరి మీకు తెలిసిన మంచివాడి ప్రభావం మీపై ఎంత ఉండాలంటే మీరు కూడా మంచివారుగా మారాలి. అసలు విషయం ఏమిటి? ఎందుకు ఇంతమందిని విన్నటువంటి మా నెహ్రూ ఇతరులు చెప్పటానికి సాహసించని విషయం చెప్పటానికి కారణం ఏమిటి? తను చదువుకున్న సైకాలజీ డిగ్రీనా, సైకియాట్రీనా, ప్రాక్టీసా? 100 మందితో ప్రతి బుధవారం స్వరాజ్య ప్రింటింగ్ ప్రెస్ సాయంత్రం కౌన్సిలింగ్ చేస్తూ ఇతరుల కష్టాలను ఆకలింపు చేసుకుని ఆ కష్టాలకు పరిష్కారాలు ఏమై ఉంటాయని చెప్పని తెలివిగా సూచించేటువంటి సమర్థత. నేను ఎదురు చూస్తున్నాను ఏం మాట్లాడతాడో నేను చెప్పని. గాడ్ బ్లెస్ హిమ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.